ఆది కాండము 26వ అధ్యాయము ప్రారంభం నుంచి 5వ వచనం వరకు మనం కలిసి చదువుకుందాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకునొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించేదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెనని చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యం వినికిలో దీర్చును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాము. ప్రభు సహాయం కొరకై అందరూ నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయమారా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాము. మీ లేఖనాలను ధ్యానించాలని ఆశపడుతున్నాం. గత కొద్ది వారములుగా ఇస్సాకును గురించి మాకు నేర్పిస్తున్న ఆత్మీయ సత్యాలను బట్టి హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినం కూడా మరి చదవబడిన లేఖనాన్ని దీవించండి. లేఖనాన్ని బట్టి నేను మరి దేనుని బలహీనుని బాబా ఇలా మాట్లాడడానికి నిలబడిపోతూ ఉన్నాను. నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నుంచి మీరే మాట్లాడుకొని మహిమ, ఘనత, ప్రభావాన్ని పొందమని అడుగుతా ఉన్నాను. చేర్చబడిన మా పిల్లలందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకెవరైనా రానై ఉంటే త్వరపెట్టి తోడుకొని రండి. నిలిచిపోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకున్ననైనా ఏమి వారిని ఆపుతున్నాయో వాటిని అధిగమించుకొని నీ సన్నిధికి వచ్చి నాయనా మీ ద్వారా ఆశీర్వాదాలు పొందులాగును సహాయం చేయండి. వచ్చిన వారల్ని కొద్ది సమయం తమ హృదయాలు, చెవులని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడని యేసునామములో బంధిస్తున్నాం. నన్ను, మమ్మలను, మీ మందిరాన్ని, విద్యుత్ సౌండ్ సిస్టాల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమును అతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసు నామంలో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అది ఇస్సాకు మొదలుపెట్టి ఎన్ని వారాలైనవి? ఏమైంది? 4వ వారమా? 4 అయిపోయినాయా? మరి నాకు ఇక్కడేమో 22/9, 5/10, 12/10, 19/10 వరుస 4 కనపడుతున్నాయి ఇక్కడ. 4 అంటాను. మరి సెప్టెంబర్ 22 మొదలుపెట్టాను. ఇది అప్పటి నుంచి చూస్తే 4 అయిపోయినాయి. ఇది 5వ వారంలోకి వచ్చాను. ఇప్పుడు ఈ వారంతో ఈ శాఖను పంపించేద్దామా? ఇంకా ఏమన్నా ఈ వారంతో సరిపెట్టేద్దామా? మీరు ఏమండి? అది మన పితరుడైన అబ్రహాం గురించి కానీ ఇస్సాకు గురించి కానీ మరి ఎంతసేపు అయినా ధ్యానించాలి. ఎందుకంటే దేవుని ఆశీర్వాదాలకు, నిబంధనలకు మొదటివాడు అబ్రహాం గారు అయితే ఆ తదుపరి
దాన్ని సస్టైన్ చేసిన వాడు, కొనసాగించినటువంటి వాడు, అందరికీ అందించినటువంటి వాడు ఇసాకు. కాబట్టి వీరిద్దరి గురించి మనకి ఎంత బాగా తెలుసుకుంటే అంత బాగానో ఫౌండేషన్ మనకి బాగుంటుందన్నమాట. కానీ నిరీక్షణకు ఆధారం లేని రోజుల్లో అబ్రహాం గారు పిలువబడ్డాడు. నిరీక్షణకు ఒక గుర్తుగా నిలబడిపోయాడు. నిరీక్షించిన వారు ఏ రీతిగా ఫెయిల్ కారో ఆ నిరీక్షణ వారిని సిగ్గుపరచదు. అది కొత్త నిబంధనలో ఆ మాట మనం చూస్తాం. పౌలు గారు చెప్తాడు, ఈ నిరీక్షణ వాళ్ళని సిగ్గుపరచదు అని. కాబట్టి నిరీక్షించి సిగ్గుపడకుండా విజయం పొందినవాడు అబ్రహాము గారైతే ఆ తదుపరి అదే లెగసీని కొనసాగించినటువంటి వాడు ఇస్సాకే. ఇస్సాకు జీవితంలోనికి మరి దేవుని చేత ఎంపిక చేసి పంపబడిన భార్య కదా, చూసన్ రైట్ రిబ్కా గురించి మరి గత వారం మనం చూసినట్టున్నాం, అంతేనా? చూసాం. ఆ తర్వాత వివాహమైన తర్వాత ఏంటి చెప్పు, ఇంకా బిడ్డలే కదా. దేవుని ఆశీర్వాదం పెళ్లి చేసి ఫలించండి అనేది మొదటిది కదా. మొదటిది ఫలించటం. ఫలించిన తర్వాతే వృద్ధి అనేది వస్తుంది. వృద్ధి మొదలైన తర్వాతే విస్తరించడం మొదలవుతుంది. విస్తరించడం మొదలైన తర్వాత చాలా భూభాగాల్ని ఏం చేయాలి, లోపరుచుకొని ఏలుబడి చేసేటువంటి పరిస్థితులు. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? ఫలించే దగ్గర. ఇస్సాకు ఒక్కడిగా వచ్చాడు. ఇప్పుడు ఇస్సాకులో నుంచి ఇద్దరు వస్తున్నారు. ఏమైంది? ఫలం డబల్ అయింది. 1, 2, 2 తర్వాత 4, 4 తర్వాత 8, 8 తర్వాత 16, 16 తర్వాత 32, 32 తర్వాత 64, ఇలా 128. పెరిగిపోతుంది. ముందు మటుకు ఒకటైనట్టే ఉంటుంది. ఆ తర్వాత ఆ విస్తరణ అసలు మన ఊహకు అందదు. ఆ రీతిగా ఉంటుంటుంది. దానికి ప్రారంభమై ఇస్సాకు. ఒక్కడు, ఇద్దరయ్యారు. ఆ ఇద్దరు కూడా గొప్ప బలమైన జనాలు అవుతున్నారు. అలాంటి గొప్ప జనాలకు తల్లిగా అవడానికి ఎంపిక చేయబడి అన్య జనుల్లో నుంచి ఆశీర్వాదం పొందిన అబ్రహాం గారి కుటుంబంలోనికి రిబ్కామ్మ తీసుకొని రాబడింది. వచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు పిల్లలు లేని పరిస్థితి. అక్కడ ఎక్కడి నుంచో వచ్చేసారు కాబట్టి కొద్ది గొప్ప అమ్మ మీదో, నాన్న మీదో, అన్న మీదో, వదిన మీదో, బంధువుల మీదో బెంగ ఉంటుంది. మనలు కూడా అలవాటు అయిపోద్ది. పెళ్ళి అయిన తర్వాత కొన్నాళ్ళ పాటు ఇప్పటిదాకా బిడ్డ పొట్టేదాకా ఇంకా పొట్టింటి మీద భ్రమ ఉంటుందా వాళ్ళు మర్చిపోకుండా ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళిద్దరి గుర్తుగా ఒకళ్ళు భూమి మీదకి వచ్చారో ఎప్పుడు ఆ వచ్చిన వాళ్ళు ప్రపంచం అయిపోతారు. ఇంకా అమ్మగారిలు తక్కువైపోద్ది. ఆ దాని మీద యావ తగ్గిపోద్ది ఈ బిడ్డను చూసుకొని కదా. రిబ్కామ్మ గారికి దేవన్న ఉంది అంటే ఇప్పుడు అది పోకుండా సంతానం లేకుండా ఉండిపోయింది. సంతానం వచ్చుండి తల్లిని, తండ్రిని, అన్నను, అక్కడ బంధువుల్ని పూర్తిగా మర్చిపోయేది. కొద్దిగా కొంచెం ఇబ్బంది ఇప్పుడు బిడ్డలు లేకపోవడం. అయినా సరే తను కూడా విశ్వాసంతో దేవుడు నన్ను ఉత్తిని అన్యజనులైనటువంటి మా తండ్రి ఇంటి నుంచి దేవుని వాగ్దానాలకు వారసుడైనటువంటి ఇస్సాకు జీవితంలోకి నన్ను తీసుకొచ్చాడని తను విశ్వాసంతో కనిపెట్టింది. కాబట్టి తర్వాత ప్రతిదానికి ఒక సమయం ఉంది కదా. ఆ సమయానికల్లా తమ గర్భాన్ని దీవించటం,
దేవుడు జరిగించాడు. అయితే ఆ లోపల కదలికలు తల్లికి కొంచెం ఆనందాన్ని ఇస్తుంటాయి. కానీ ఈవిడికి ఆనందం కాదు, బాధ అయిపోయింది. ఎందుకు? కడుపులో పోట్లాట జరుగుతుంది. కడుపులో పోట్లాట జరుగుతుంది. ఇద్దరు శిశువులు. ఎందుకంటే జ్యేష్ఠుడికి చాలా హక్కులు ఎక్కువగా ఉంటాయి. పైగా జ్యేష్ఠత్వం అనే పదం దేవుడు ఇవ్వాలి తప్ప మనుషులు పొందలేరు తమకు తాముగా. ఈ లోకంలో తమకు తాముగా కొన్ని సాధించగలుగుతారు. పెద్దోడి కంటే చిన్నవాడు ఎక్కువ చదువుకోవచ్చు, పెద్దోడి కంటే చిన్నవాడు ఎక్కువ సంపాదించవచ్చు, పదవుల్లోనూ ఉండొచ్చు. కానీ జ్యేష్ఠుడు మాత్రం కాలేడు కదా. అది దేవుడు మాత్రమే ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు నేను ముందు వెళ్ళిపోవాలి, నేను చేస్తుండే అయిపోవాలని కడుపులో ఒక పోరాటం జరుగుతుంది. ఈ లోకరీతి జ్యేష్ఠుడికి హక్కులు ఇస్తుంది. కానీ దేవుని చిత్తం వేరేలా ఉన్నప్పుడు ఈ లోకరీతి ఏమీ చేయలేదు. ఈ లోక మర్యాద దేవుని దగ్గర పనిచేయదు. ఈ లోక మర్యాద దేవుని దగ్గర పనిచేయదు. తన చిత్త మీదో అది మాత్రమే జరుగుతుంది తప్ప ఇలా జరుగుతుంది కదా లోకంలో ఎప్పుడూనూ, కాబట్టి అలానే అని ఉండదు. కాబట్టి ఇక్కడేం చేశాడు దేవుడు? పెద్దోడు చిన్నోడికి దాసుడు అయిపోతాడమ్మా. గొప్ప జనాలు నీ కడుపులో ఉన్నాయి, రెండు వేరువేరుగా బలమైన జనాలు. పెద్దోడు చిన్నవాడికి దాసుడైపోతాడు అని చెప్పిన తర్వాత ఈ కడుపులో పోట్లాట చిన్నదైపోయింది. దేవుని మాటను బట్టి, దేవుడు చెప్పిన మాట విన్నప్పుడు తనకి చాలా సంతోషమైంది. నాలో నుంచి రెండు గొప్ప జనాలు వస్తున్నాయా, గొప్ప జనాలకు నేను తల్లినవుతానా అనేటువంటి సంతోషం ఉంది. ఇంక ఈ బాధలు మర్చిపోయింది. మర్చిపోయిన తర్వాత దేవుని ఎంపిక ఏంటి? చిన్నోడే. దేవుని ఎంపిక పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చిన్నోడిని దేవుడు ఎంపిక చేస్తున్నాడు అనేటువంటి ఒక ఆలోచన. కాబట్టి ఏమి కూడా చిన్నోడిని ప్రేమించడం మొదలెట్టింది. సహజంగా తల్లులకి పిల్లలంటే చిన్నోళ్ళు అంటేనే ఇష్టం. ఎందుకంటే పెద్దోడు ఎడపిల్లోడు అయిపోతాడు, ఆడు పెద్దోడు అయిపోతాడు. ఆ తర్వాత చిన్నోడే అమ్మనట్టు పట్టుకుని ఉంటాడు, పెద్దోడు ఏమి రాడు అంతగాను. అందుకని సహజంగా చిన్నోడి మీదే కొంచెం ప్రేమ ఎక్కువగా ఉంటుంది. దేవుడు కూడా చిన్నోడిని ఎంపిక చేసుకున్నాడు. అందుకని ఏమి హృదయంలో చిన్నాడికి స్థానం వచ్చేసింది. చిన్నాడిని ప్రేమించడం మొదలెట్టింది ఆవిడ కదా. ఇంకా అది ఇలా వదిలేదాం. మధ్యలో తర్వాత రాయబడింది ఇది. ముందు జరిగిపోయిన విషయం కానీ తర్వాత రాయబడింది. 25వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇస్సాకు యాకోబులు వచ్చేయడం జరుగుతుంది. కానీ 26వ అధ్యాయంలో శారమ్మ గారిని అన్యరాజు తీసుకుపోయినట్టుగానే ఈ రెబ్బకమ్మను కూడా తీసుకెళ్ళిపోయారు. అది పిల్లలు పుట్టిన తర్వాత కాదు, ముందు. ఈ అధ్యాయాలు రాసినప్పుడు వరుస క్రమంలో ఇలానే జరుగుతాయని మనం అనుకోకూడదు. వెనక ముందు వెనక ముందు ఉంటాయి. కాబట్టి 25 తర్వాత 26 ఎలా ఉందేంటి? మరి ఏశావు యాకోబులు పుట్టిన తర్వాత ఆవిడని తీసుకెళ్ళిపోయాడా అని ఆలోచన మనం కలగచ్చు. కానీ 26 కంటే ముందే బిడ్డలు పడడం జరిగిపోయింది. అది 25వ అధ్యాయంలో రాయబడింది. కానీ ఈ సందర్భం మట్టుకు దానికంటే ముందు ఇది అవుతుంది. ఇసాకు ఎలా అబ్రహాముకి వారసుడు, ప్రతి దానిలోనూ అబ్రహాంకి ఏమేమి సంభవించాయో అలాంటివి ఇస్సాకు కూడా సంభవించాయి. రెండు కూడా అనేని మామూలుగా మనకి తల్లిదండ్రులకు ఉండే ఏమున్నాయో అవన్నీ బిడ్డలకి వరుసగా వస్తుంటాయి. వారికి ఉండే ఇంటి పేరు వచ్చింది, వారికి ఉండే కుటుంబ గౌరవం వస్తుంది,
మరికొండే ఆస్తిపాస్తులు వస్తాయి. ఒకవేళ ఏదైనా పదవులు ఉంటే ఆ పదవులు కూడా వారసత్వంగా వస్తూ ఉంటాయి కదా, అంతవరకే. కానీ తర్వాత ఇవి వారసత్వం ఆటోమేటిక్గా వస్తాయి, కానీ దేవుని యందలి భయభక్తులు అనేదాన్ని వారసత్వంగా ఇవ్వాలి. మిగతా ఆటోమేటిక్గా వస్తాయి, ఎవరు ఇవ్వక్కర్లే. వాళ్ళు కొడుకు కాబట్టి ఇంటి పేరు వచ్చేది, వాళ్ళు కొడుకు కాబట్టి ఆస్తికి వారసులు అవుతారు, కొడుకు కాబట్టి ఆ గౌరవ మర్యాదలకు కూడా తనే వారసులు అవుతాడు. అవి మామూలుగానే వచ్చేస్తాయి. కానీ దేవుని యందలి భయభక్తులు అది ఆ తల్లిదండ్రులే ఇవ్వాలి బిడ్డలకి. ఇస్సాకుకి అబ్రహాం గారు దీన్ని వారసత్వంగా ఇచ్చాడు. తానెంత భయము భక్తి కలిగి ఉన్నాడో అంతే భయము భక్తి ఇస్సాకు కూడా కలిగి ఉన్నాడు. దేవుని విషయాల్లో ఎప్పుడు కూడా తండ్రితో విభేదించలేదు ఇస్సాకు. తనను బలిగా అర్పించేసి అక్కడికి వెళ్ళిన అక్కడికి కూడా తను విభేదించలేదు. దానికి కూడా తన విధేయత చూపిన వాడిగానే ఉంటాడు. కాబట్టి అబ్రహాం గారు ఎలా అయితే అన్య జనుల మధ్య మహారాజులా ఉన్నాడో ఇస్సాకు కూడా అన్య జనుల మధ్య మహారాజులాగానే ఉన్నాడు. అబ్రహాము కలిగి ఉన్న దేవుని యందలి భయభక్తులు ఇస్సాకు కూడా కొనసాగించాడు. కాబట్టి దేవుని సహాయ సహకారాలు ఇస్సాకు కూడా అంతే స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఇస్సాకు దీవెన యాకోబుకి వచ్చినట్టు అబ్రహాం గారి దీవెన ఇస్సాకు రాదా? వస్తుంది కదా. ఇస్సాకు యాకోబుని దీవించినందుకు యాకోబు ఎంతోడయ్యాడు. అలాగే మరి అబ్రహాం గారు ఇస్సాకుని దీవించకుండా ఉంటాడా? దీవించాడు. కెత్తూరా వల్ల పుట్టినటువంటి బిడ్డలకి బహుమానాలు ఇచ్చి పంపేశాడు. కానీ తనకు కలిగిన యావత్తుకు ఇస్సాకే వారసుడు. దేవుని యందలి భయభక్తులకు కానీ, దేవుడు అబ్రహాంతో చేసినటువంటి నిబంధనలకు కానీ, ఆశీర్వాదాలకు కానీ, వీటన్నిటికీ వారసుడు ఇస్సాకే, కొనసాగింపు ఇస్సాకే. కాబట్టి బిడ్డల విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలి. ఆస్తిపాస్తులు అవి వేరు, అవి ఎలానో వస్తాయి. అయితే భయభక్తులు రావాలి కదా. దేవుని యందలి భయభక్తులు ఇవి నేర్పించాలి. ఇది తరగని ఆస్తి, గొప్ప భద్రతనిచ్చేటువంటిది, ఒక పోర్ట్ లాంటిది. ఇది ఒక కోట. దేవుని యందలి భయభక్తులు ఒక కోట ఇచ్చేటువంటి భద్రతని ఇస్తాయి, చక్కటి దారి చూపిస్తాయి, దిశ నిర్దేశం చేస్తాయి, అన్ని విషయాలను కాపాడతాయి. ఆస్తి ఏముంది, ఎవరైనా సంపాదించుకోవచ్చు. మా నాన్న నాకేం ఆస్తి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఆయన సంపాదించిన పొలంలో కూడా ₹1 ఇవ్వలేదు నాకు. అది కూడా ఆ ముగ్గురు పంచుకెళ్ళిపోయారు. ఆయన ఇది నాకు ఇస్తానన్నాడు, కానీ నువ్వు నాకు ఇవ్వద్దని చెప్పాను. మీరేమి నాకు ఇవ్వద్దు, నా పేరు చెప్పద్దు, దేవుడు ఎవరిని పెట్టుకుంటే వాళ్ళని పెట్టుకుంటారు, నా పేరు మటుకు చెప్పొద్దని చెప్పాను. కాబట్టి ఇది కూడా ఆయన నాకు ఇవ్వలేదు, ఇది దేవుడు ఇచ్చాడు. దేవుడిచ్చినవి ₹398 జీతంతో ఉద్యోగం వస్తే నాకు నెలకి ₹398. ఆ జీతంలో ఉండగానే పెళ్ళి కూడా అయిపోయింది. ఆ జీతంతో వేరే వ్యాపారం ఇంకంతే. నా మటుకు నా బతుకు నేను బతకడమే. అది తక్కువై ఎక్కువై ఏమవుతాయో ఏం సరిపోతాయో తెలియదు. అలా అదే తప్ప మళ్ళీ తల్లిదండ్రుల నుంచి ఆశించింది అస్సలు ఏమీ లేదు. వారు నాకు ఇచ్చింది కూడా ఏం లేదు. చదువు కూడా అంతే, వదిలేశారు అంతే. పొలం పనులు పెట్టేసి వదిలేశారు, చదువుకోమని వదిలేశారు. ఇంకా హాస్టల్లో చదివే 10వ తరగతి దాకా గణపురం హాస్టల్ చదువు. ఇంటర్మీడియట్ మట్టుకు ఇంటి దగ్గర నుంచి వెళ్ళాను, హాస్టల్ లేదు కాబట్టి. మళ్ళీ డిగ్రీకి మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయాం. తర్వాత బీఈడీకి మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయాం. పరంగా ప్రభుత్వం వారి సహాయమే, ఇంటికాడ నుంచి ఏమీ హాస్టల్ ఫీజులు కట్టక్కలేదు.
అలాగే వెళ్ళిపోయింది మొత్తం అంతా. అంటే టోటల్గా చూసుకుంటే జన్మనిచ్చి నన్ను వదిలిపెట్టేయడం వరకు తప్ప నాకు పెద్దగా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఏమీ కుటుంబం నుంచి లేదు. మరి ఈ స్థితికి ఎవరు తీసుకొచ్చారు? దేవుడు. ఒకటి ఇచ్చారు అంతే. ఆయన యథార్థంగా దైవజనుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన యథార్థ వర్తన, ఆయన దైవజనుడు అనేటువంటి భయం మట్టుకు నాకు ఉండేది. నన్ను బట్టి మా నాన్నకి చెడ్డ పేరు రాకూడదు, ఆయన దైవజనుడు. నేనేం తప్పటడుగులు వేసినా తప్పుడు పనులు చేసినా ఆయనకే చెడ్డ, అది రాకూడదు. ఇది డెవలప్ అయింది నాకు బాగా. ఎక్కడ చదువుకున్నా ఎంత దూరం వెళ్ళిపోయినా ఇది ఎప్పుడు ముందుండేది అనమాట. ఆ తప్పు మాట మాట్లాడడానికైనా, ఈ తప్పుడు పని చేయడానికైనా మీ నాన్న దైవజనుడు, నువ్వేం చేసినది ఆయనకి చెడ్డ, కాబట్టి జాగ్రత్త అనేటువంటి ఒక హెచ్చరిక. అవి మట్టుకు ఆయన ఇచ్చాడు. అది భయభక్తులు, ఆ యథార్థత. మరి ఇప్పుడు నన్ను ఓ స్థాయికి తీసుకెళ్ళిపోయినాయి కదా. వాళ్ళు ఇచ్చిన డబ్బుతో నాకు వచ్చింది ఏం కాదు. అది డబ్బులు ఇల్లు నేనే సంపాదించుకున్నాను దేవుని కృపను బట్టి. భయభక్తులు వారసత్వంగా ఇవ్వాలి మనం. అవి వాళ్ళని ఎంతైనా పైకి తీసుకెళ్తాయి. ఎంత సొమ్మిచ్చినా, ఎంత పేరు ఇచ్చినా, ప్రఖ్యాతులు ఇచ్చినా, వాహనాలు ఇచ్చినా, భవనాలు ఇచ్చినా, దేవుని యందు భయభక్తులు లేకపోతే ఏమైపోతాడు? తప్పిపోయిన కుమారుడు. తండ్రితో ఉన్నంతసేపు ఏదో కొద్ది గొప్ప భయభక్తులు ఉన్నాయి. తన ఆస్తిని తను పంచుకుని పట్టుకెళ్ళిపోయిన తర్వాత తండ్రి భయమో దేవుని యందు భయభక్తులు లేవు. ఏమైపోయాడు? సమస్తము పోగొట్టుకున్న పరిస్థితి. దేవుని యందు భయభక్తులు లేకపోతే సమస్తాన్ని పోగొట్టేసుకుంటారు. తండ్రితో ఉండి ఆయన కలిగి ఉన్న భయము భక్తి ఈయన కూడా కలిగి ఉండాల్సింది కొన్నాళ్ళ పాటు. అది స్థిరమయ్యేదాకా. స్థిరమైన తర్వాత తండ్రి నుంచి ఎడబాటు వచ్చినా అదే కొనసాగింపుది. అది స్థిరం కాకముందే విడిపోతే ఇంకా అవి రావు. అతనికి వచ్చిన పరిస్థితి అది. సర్వనాశనం అయిపోయాడు కదా. ఇసాకు అన్ని విషయాల్లోనూ తండ్రికి అప్పచెప్పేసుకున్నాడు. తన సొంత ఇష్టం ఏమీ లేదు. తన సొంత ఇష్టం ఏమీ లేదు. తీసుకెళ్ళి నేను దహన బలిగా ఇచ్చేస్తాను అన్నప్పుడు ఏమన్నా అడ్డం తిరిగాడా? కన్నా కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు చంపేస్తావు నన్ను, నీ ఇష్టమైపోయిందా, కుదరదా, నేను ఒప్పుకోను అని ఏమన్నా ఎదురు తిరిగాడా? పారిపోయాడా? మౌనంగా తండ్రిని వెంబడించాడు అంతే. తన కాళ్ళు చేతులు కట్టి పడుకోబెడుతున్నా వారు మాట్లాడలే. అంత విధేయత చూపించాడు. తర్వాత నా కొడుకు ఎక్కడో పద్దనరాములో ఉన్నటువంటి నా స్వజనుల్లో నుంచి నువ్వు కుమార్తెను భారీగా తేవాలని చెప్పినప్పుడు చుట్టూ 3 మంది ఉన్నారు కదా. సొలొమోనుకి అంతమంది భార్యలు ఎందుకు వచ్చారు? అతను కలిగి ఉన్నటువంటి గొప్ప ఆస్తి, పేరు ప్రఖ్యాతులే కదా, గొప్ప జ్ఞానమే కదా, దానివల్లే వచ్చేసారు. ఇక్కడ అబ్రహాం గారు మహారాజులా ఉన్నాడు, ఈయన యువరాజు కదా, ఈయనకి పిల్లలు తక్కువ. చుట్టుపక్కల 3 మంది ఈయన మీద కళ్ళెట్టుకుని ఉండరా? మహారాజులా ఉన్నాడు, 3 మంది ఈయన మీద కళ్ళెట్టుకుని ఉంటారు. కాబట్టి ఈయన చేసుకోవచ్చు అలా. కానీ వాళ్ళ నాన్న తన భార్య కోసం ఎలియాజర్ని ఎక్కడికో పంపిస్తూ ఉండి ఇది ఏంటి అన్నాడా? ఎలాంటి మనిషిని తీసుకొస్తాడో ఏంటో, నువ్వు ఏంటి అక్కడికి పంపిస్తున్నా, నేను చూసుకోక్కర్లేదేంటి అని ఏం అడ్డం తిరగలే. తండ్రికి విధేయత చూపించాడు. తద్వారా దేవునికి విధేయత చూపించాడు. తన యందు భయము భక్తి కలిగి విధేయత కలిగిన వారికి అన్యాయం చేస్తాడు దేవుడు. కాబట్టి చాలా చక్కటి భార్యను ఎంపిక చేసి మరీ మంచి ఓపిక మంతురాలం, చాలా ప్రేమ కలిగింది, గొప్ప పరిచర్య చేసేటువంటి లక్ష్యాలు ఉన్నాయి రేపకంలో. అది నూతికాడే కనపడిపోయింది కదా. నాకు దాహానికి ఏమంటే అడున్నాయి తెచ్చుకోలేమేంటి, మన పిల్లలు అంటారు గమ్మకూని మంచిలు పడు, ముంచుకోలేవో
ఇలా మాట్లాడుతున్నారు మనకు కన్న వాళ్ళు పిల్లలు అలా మాట్లాడుతున్నారు. కానీ ఆవిడ ఏం చేసింది, పోసింది. పాపం గాడిదలను చూసింది, ఎంత దూరం నుంచి ప్రయాణం ఒంటిలు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాయి, ఇవి ఎంత దాహంగా ఉన్నాయో వీటన్నిటి కూడా పోతాను. పోయడమే కాదు, మా ఇంటికాడ చాలా స్థలం ఉంది, వీటన్నిటికీ చాలా మేత ఉంది. ఎవరు చెప్తారు అలా? తను ఎటువంటి లక్షణాలు కలిగిన, ఎటువంటి భార్యను దేవుడు ఇస్సాకు కోసం సిద్ధం చేశాడు చూడండి కదా. తర్వాత వచ్చేసింది, ఉండమ్మా అన్న సరే ఉండకుండా తను వచ్చేసింది. వచ్చి రావడంతో ఇస్సాకు ఏడుపు మానేశాడు. నిజంగా ఇస్సాకు కొరకు దేవుడు ఒక మంచి భార్యను ఎంపిక చేసి మరీ తీసుకొచ్చాడు. ఇస్సాకు కొరకేనా అంటే ఇప్పుడు రెబెక్కమ్మకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు 2 గొప్ప జనాలకు తల్లి అయ్యేటువంటి ఆధిక్యత తానికి ఇచ్చాడు. సరే అండి. ఇక తర్వాత 26వ అధ్యాయంలో ఏముందంటే, అబ్రహాం గారి కాలంలో 12వ అధ్యాయంలో ఉన్న చోట కరువు వస్తుంది. ఆ కరువు వచ్చినప్పుడు ఆయన ఐగుప్తు ప్రాంతానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఐగుప్తు ఫరో శారమ్మ గారిని పట్టుకెళ్ళిపోవడం, అక్కడ దేవుడు వాళ్ళని శోధించడం, మళ్ళీ తీసుకొచ్చి అప్పచెప్పేయడం అక్కడ జరుగుతుంది. ఆ తర్వాత అబ్రహాం గారు 20వ అధ్యాయం వచ్చేసరికి గెరారు ప్రాంతం కూడా వెళ్తాడు. గెరారు ప్రాంతం ఇక్కడ అబీమెలెకు రాజవంశం పేరు అబీమెలెకు, అది అక్కడికి కూడా వెళ్తాడు. ఇప్పుడు ఇస్సాకు కూడా అక్కడ కరువు వస్తుంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవద్దు, నువ్వు ఇక్కడే ఉండు అని దేవుని హెచ్చరిక పొందినవాడై గెరారులోనే ఉండిపోతాడు. దేవుడు హెచ్చరించాడు, నీకు కరువు వచ్చినా సరే, మనం చదివాం ఇప్పుడు కదా. చూడండి, ఇక్కడ అబ్రహాము దినముల్లో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశములు అంటే గెరారు ప్రాంతంలో ఇదివరకు ఒకసారి కరువు వచ్చింది. ఇప్పుడు అలాంటి కరువు ఇక్కడ కూడా వచ్చింది. అయితే గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజు అయిన అబీమెలెకు వద్దకు వెళ్ళాను. నువ్వు అక్కడే ఉండమని దేవుడు చెప్పాడు కదా, అక్కడికి వెళ్ళాను. అక్కడ యెహోవా అతను ప్రత్యక్షమే, నీ ఐగుప్తులోకి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, గెరారులోనే నువ్వు ఉండు, ఇక్కడే పరవాసివై ఉండు, ఈ దేశంలోనే పరవాసివై ఉండు. అదే మాట మొదటి నుంచి, ఈ దేశములన్నీ నీకు నీ సంతానానికి ఇస్తాను నేనని అబ్రహాంతో చెప్పారు. అదే మాట ఇస్సాకుతో కూడా ఇదే మాట చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఈ దేశములన్నీ అంటాడు 4వ వచనంలో చూడండి. నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి, ఈ దేశములన్నీ ఇవన్నీ ఇచ్చేస్తాను, అయితే నీకు ఇస్తాను కానీ నువ్వైతే ప్రస్తుతానికి ఇక్కడ అందులోనే మళ్ళీ ఇంకొకసారి ఈ దేశములన్నీ అని మళ్ళీ అదే వచనంలో 2 సార్లు ఈ పదాన్ని ఉపయోగించాడు. నీకే నీ సంతానానికి నేను ఇచ్చేస్తాను, కానీ నువ్వు ఇక్కడ సొంతంగా నివాసాన్ని ఏర్పాటు చేసుకోకూడదు. ఒక ప్యాలెస్ కట్టుకోవడం ఎంత ఆస్తి ఉంది, అయినా నువ్వు కట్టుకోకూడదు. ఇస్తాను నీ సంతానానికి, నువ్వు ఇక్కడ పరవాసిగానే నువ్వు ఉండాలా. పరవాసిగా ఉన్నప్పుడు మనిషి లోకమైపోతాడు కదా. పొరుగురోడు ఓ మంచి ఇల్లు కట్టుకోవడం లేదు, టెంట్లు వేసుకోవాలంతే, గుడారాలు వేసుకోవాలా. నువ్వు పరవాసిగా ఇక్కడే ఉండు అని అన్నప్పుడు ఆ మాటకు విధేయత చూపించి ఆయన గెరారులోనే అక్కడే ఉండిపోయాడు. అయితే శారమ్మ గారిని తీసుకెళ్ళినట్టే ఈ రెబెక్కను కూడా ఈ గెరారు రాజు అయిన అబీమెలెకు పట్టుకెళ్ళిపోతాడు. ఇస్సాకు పుట్టక ముందు ఎదురైనటువంటి పరిస్థితి అబ్రహాం గారికి, ఇక్కడ ఈ పిల్లలు పుట్టకముందే ఈయనకి ఒక సమస్య ఎదురయ్యింది, ఈమెను పట్టుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు ఎలా ఉంటుంది దీనికి? నేను నా ఇష్టానికి ఏదో ఒక మంచి సేఫ్టీ ప్లేస్ని ఎదుక్కుని వెళ్ళిపోదాం అనుకుంటే నన్ను వెళ్ళకుండా నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు.
ఉంటే ఏం చేస్తాడట? ఉం? ఈ దేశములన్నీ నీ సంతానానికి ఇస్తాను, నీ సంతానం వలన సమస్త భూలోకములని సమస్త జనులు ఆశీర్వదపడుదురు. ఎందుకంటే అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమాలను గైకొన్నాడు కాబట్టి ఇవన్నీ ఇస్తాను అని చెప్పాడు. రైటే, ఇస్తాను. కానీ ఇచ్చాడో ఏమో కానీ ముందు ఈ లోపల మట్టుకు తన భార్యను పట్టుకెళ్ళిపోయారు. ఎలా ఉంటుంది ఇప్పుడు ఇది? ఇదే ఆలోచన ప్రతికూలం. నేను ఏదో చోట మంచి సేఫ్టీ ప్లేస్ ఎత్తుక్కొని వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇలా దేవునికంటే సేఫ్టీ ఎవరు ఇవ్వగలుగుతారు? తాత్కాలికంగా మనకి మనసుకు కలిగే ఆలోచన అలా ఉంటుంది ఎప్పుడు కూడా. ఓ మంచి చెప్తే నేను ఇంకా మంచిది ఏదో చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇలా జరిగింది అనేటువంటి బాధ, అటువంటి ఆలోచన ఈయనకి వచ్చింది. ఇప్పుడు అక్కడ అబ్రహాం గారు కూడా చాలామంది సహోదరుడని చెప్పు, లేకపోతే నన్ను చంపి నిన్ను పట్టుకెళ్ళిపోతారు అని చెప్పాడు. అలాగే ఈయన కూడా సేమ్ రిపీట్ అవుతుంది. మళ్ళీ ఈ రెబెక్కమ్మను మళ్ళీ సహోదరిని చెప్పు అంటాడు ఆయన. సహోదరి ఈమె అదే చెప్తుంది. దాంతో అబీమెలెకు ఆమెని పట్టుకెళ్ళిపోతాడు. ఎందుకంటే రాజులు అందమైన స్త్రీలను తీసుకెళ్ళి భార్యలుగా చేసుకుంటారు. సులువైన మనకి ఆదర్శం కదా. ఎంతమందిని చేసుకున్నాడు ఆయన. వాళ్ళకి అడ్డేముంది? అయితే ఒకళ్ళు భర్తను నుండి భర్తను చంపేసి విధవం చేసి అప్పుడు పట్టుకెళ్ళిపోతారు. ఇలాంటి ఒక భయం ఉంది ఇక్కడ. అందుకని చెప్పేసి ఈ మాట ఆయన చెప్పించాడు. అయితే కొద్ది రోజులు వెళ్ళి అక్కడ ఉంది. అయితే ఇసాకు తన భార్య అయిన రెబెక్కతో సరసమాడటం చూశాడంట ఆయన. మరి ఇది ఎలా సంభవించిందో? అబీమెలెకు పట్టుకెళ్ళిపోతే ఆయన అంతఃపురంలోకి వెళ్ళిపోవాలి కదా. అంటే ఇస్సాకు కూడా రాకపోకలు ఏమైనా ఉన్నాయా మామూలుగా? అది చూసి అతను ఈ బాబు ఏంటి నువ్వు నీ భార్య అయితే ఇలాంటి పని చేసావు, ఇంకా నయమే అని చెప్పేసి సేమ్ అబ్రహాం గారితో ఫరో ఏమన్నాడు, అక్కడ అబీమెలెకు ఏమన్నాడు, అవే రిపీట్ అవుతాయి. మళ్ళీ ఇస్సాకు విషయంలో కూడా అవి రిపీట్ అవుతాయి కదా. అయితే కూడా మొత్తం మళ్ళీ ఆమెను అప్పచెప్పేస్తాడు. ఈయనకి అప్పచెప్పేస్తాడు, తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేస్తాడు. ఇచ్చేసి 11వ వచనంలో అబీమెలెకు ఈ మనుషుని జోలికైనను తన భార్య జోలికైనను వెళ్ళేవాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలందరికీ ఆజ్ఞాపింపగా అన్నాడు. ఎందుకు ఇలా చేశాడు దేవుడు? ఒకే ఫార్ములా. అబ్రహాం గారితో ఇలాగే నడుచుకున్నాడు దేవుడు. ఎందుకంటే రాజు చేత అబ్రహాం గారికి అతనికి కలిగిన దానికి ఓ భద్రతను ఏర్పాటు చేయడం కోసమే ఆ పని చేశాడు. అప్పుడు వాళ్ళు అలాగే చెప్పారు కదా. ఇప్పుడు అలానే ఇక్కడ నువ్వు గెరారులోనే ఉండు. అయితే ఇప్పుడు గెరారు రాజు ఈయనకి భద్రతనివ్వాలి. ఆవిడ ఇలాంటి ఓ పరిస్థితిని కల్పించిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడు? అబీమెలెకు ప్రకటన చేశాడు, ఇతని జోలికి కానీ ఇతని భార్య జోలికి కానీ ఇతను కలిగిన దానికి ఎవ్వరు కూడా మీ జోలికి వెళ్ళడానికి అస్సలు వీలేదు అని ఒక ఎంత అంటే మరణశిక్ష పొందుతాడు వాడు. ఎలాంటి భద్రత ఇప్పుడు ఉండమని చెప్పి ఈ భద్రత ఏర్పాటు లోపల కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యింది. అలాగే మన జీవితాల్లో కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. దాంతో కంగారు పడిపోకూడదు, దాంతో భయపడిపోకూడదు. దీన్ని ఏం చేస్తాడు? మీకు సేఫ్టీకి లీడ్ చేస్తాడు. దీని ద్వారా ఒక మంచి భద్రతను ఏర్పాటు చేసేటందుకు ఇటువంటి పనులు అని అబ్రహాం గారి విషయంలో కానీ ఇక్కడ ఇస్సాకు విషయంలో కానీ మనకి రుజువు అవుతుంది. సేమ్ అలాగే మనం కూడా ఏదైనా ఒక శోధన ఎదురయ్యిందంటే తద్వారా తదుపరి ఒక గొప్ప భద్రతను దేవుడు కల్పించబోతున్నాడు. అది ఇతరుల ద్వారా కావచ్చు, మనకు మనంగా కూడా కావచ్చు. ఏదన్నా పోయిందనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాం? మనం జాగ్రత్తలు తీసుకుంటాం.
ఎవరు వెనకాల నుంచి తలుపు సరిగా వేయకపోతే వచ్చి లోన్ నుంచి ఆయన బయటకు వెళ్ళిపోయాడు అనుకోండి, వచ్చి వెళ్ళదు. అప్పుడు ఏం చేస్తాం మనం? ఇంకా పెద్ద విలువైంది పోకుండా ఉండడం కోసం కొంచెం భద్రత ఏర్పాట్లు మనం చేసుకుంటాం కదా. అలా మనకు మనంగానైనా దేవుడైనా ఒక జాగ్రత్త కొరకే ఓ చిన్న ప్రమాదం జరిగిందంటే తర్వాత ఓ పెద్ద ప్రమాదం పొంచి ఉంది. దాన్ని తప్పించుకోవడం కొరకు ఈ చిన్నదాన్ని వార్నింగ్గా దేవుడిచ్చాడు. కాలు నడిచేటప్పుడు స్లిప్ అయిందనుకోండి, తర్వాత ఏం చేస్తాం? జాగ్రత్తగా నడుస్తాం. అమ్మో జారుతుంది, పడతాం, కాలు ఇరిగిపోతాయి అని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా నడుస్తాం. స్లిప్ అవడం మనకి మేలు చేసినట్ట కీడు చేసినట్ట? అలా కొన్ని చిన్న చిన్నవి మన మేలు కొరకే తప్పిస్తాడు. ఇక్కడ అబ్రహాం గారి జీవితంలోనైనా ఇస్సాకు జీవితంలోనైనా ఇలాంటి పరిస్థితి భార్యనే పట్టుకెళ్ళిపోయారు. అయితే వారికి ఏ హాని కలగడం వల్లే దేవుడు, కానీ గొప్ప భద్రతను సంపదను కూడా వారి నుంచి ఇచ్చినవాడుగా కనబడుతూ ఉంటాడు కదా. ఇక తర్వాత చూడండి 12 నుంచి, ఇస్సాకు ఆ దేశమందున వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి నొందుతూ వచ్చెను. ఇది మనం నేర్చుకోవాలి. ఇది కూడా ఒకేసారి వృద్ధి కోరుకోకూడదు. ఒకసారి వాళ్ళని వీళ్ళని చూసి ఆడంతా మనం అయిపోవాలా, ఒకేసారి అంత అయిపోవాలా అనేటువంటి కోరికలు కలుగుతుంటాయి. కానీ ఇది చాలా ప్రమాదం. అది క్రమక్రమంగా ఎదగాలి తప్ప ఒకేసారి ఎదిగిపోకూడదు. సైమంటే ఎదిగిపోయి చెట్టు తప్పని ఎరిగి పడిపోద్ది. కానీ బలంగా వేళ్ళు అనుకుంటే అలా పైకి లేచింది, తుఫాను వచ్చినా పడదు. అలాగే ఇది కూడా ఒకసారిగా పెరిగిపోతే అది క్షేమం కాదు. దాన్ని ఏమంటారు? నడమంత్రపు సిరి అంటారు కదా. నడమంత్రపు సిరి అంటారు. అది వచ్చేది కారణమెన్ను గాండ్రిక మనుషులు. అలా కాకుండా క్రమక్రమంగా కొద్దిగా కష్టపడి కూడబెట్టుకుంటూ ఉంటే వాళ్ళు ఈ అహంకారము రాదు. అది ఇక్కడ ఇస్సాకులో దేవుడు చూపిస్తూ ఉన్నాడు. క్రమక్రమంగా మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా వృద్ధి పొందుతూ వచ్చాను. అతనికి గొర్రెలాస్తియు గొడ్లాస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున ఆఖరికి అక్కడున్న ఫిలిష్తీయులు అసూయపడే అంత, ఇస్సాకును చూసి ఫిలిష్తీయులు అసూయపడే అంతగా ఈయన వృద్ధి పొందేశాడు. అసూయపడే అంతగా అన్నమాట. అతని తండ్రి అయిన అబ్రహాము దినముల్లో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు ఏం చేశారు? అప్పుడు పూర్తి చేశారు. అప్పుడు గెరార్ ప్రాంతంలో అబ్రహాం గారు ఉన్నాడు కదా, ఆయన వర్ధిల్లడం చూసి అసూయ చేత తను కష్టపడి తవ్వినటువంటి బావులన్నిటిలోనూ మట్టి పూసేసి రాళ్ళు వేసేసి పూర్తి చేసినటువంటి సందర్భం. అయితే ఇప్పుడు ఆఖరికి ఈ అబీమెలెకు ఇస్సాకు దాకా వచ్చాడు, ఇక్కడికి దీని దాకా వచ్చాడు. ఏమని అంటున్నాడు చూడండి, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా అంటాడు. ఓ పరాయుడు ఎలా బలంగా ఉంటాడు? స్వదేశస్థుడు రాజు కంటే కూడా పరాయి దేశాన్ని నుంచి వచ్చినటువంటి గుడారాల్లో ఉండేవాడు బలవంతుడిగా ఉంటాడా? ఉంటాడు. ఇప్పుడు దేవుని చిత్తానుసారంగా నడిచినప్పుడు చాలా బలంగా ఉంటాడు, చాలా బలంగా. ఎందుకు? అబ్రహాము నాటికి ఇంట పుట్టిన దాసులు ఎంతమంది ఉన్నారు? 318 మంది ఉన్నారు. 318 కుటుంబాలు, వారి పిల్లలు. అంటే ఒక ఊరే కదా, ఒక ఊరే. మరి అప్పటి నుంచి ఇప్పుడు ఈ కాలం వచ్చేసరికి ఒక 60-70 సంవత్సరాలు ఉంటాయి కదా. ఇంకో 2 తరాలు పెరుగుతాయి.
అంటే 318 మంది ఎంతమంది అయి ఉంటారు ఇప్పుడు? డబల్ అయిపోద్ది, కనీసం డబల్ అవుతుంది కదా, కనీసం డబల్ అవుతుంది. ఇసాకు ఒక టెంట్ వేసుకుని ఉన్నాడు అంటే ఆ చుట్టూ ఒక 600 ఇళ్ళు ఉంటాయి, ఇంకా పైన ఇళ్ళు కూడా ఉంటాయి. అంటే ఎంత బలం! ఆ రోజుల్లో రాజ్యాలు చిన్న చిన్నవి కదా, పెద్ద రాజ్యాలు కాదు. ఆ రోజుల్లో కొద్దిపాటి జనాభాతోటి రాజ్యాలు ఉండేవి. ఇది నీకు రాజ్యం అంటూ లేదు, కానీ ఆ రాజ్యం కంటే కూడా పెద్ద జనాభా ఉంది దీనికి. దేవుని ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం ఉన్న వాళ్ళకి పెద్ద అధికారాలు ఏం కావాలా, రాజ్యాలు కావాలా? దేవుడు తనకు తోడై ఉన్న బలమే గొప్ప బలం. రాజు వచ్చి, బాబు నువ్వు మా దగ్గర నుంచి వెళ్ళిపో. రాజు వచ్చి ఒక పరాయివాడిని, పరాయి దేశస్తుడిని, అంటే పరాయి దేశస్తుడే కదా, గుడారాల్లో ఉండేవాడి దగ్గరికి వచ్చి ఈయన బతిమాలుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. నువ్వు మాకంటే బహుబలం గలవాడు ఉన్నావు. అలాగే అబ్రహాం గారిని, మా మధ్య నువ్వు మహారాజులా ఉన్నావు అన్నారు అబ్రహాం గారిని కూడా. అబ్రహాం గారు శారమ్మ గారు చనిపోతే భూమి కావాలన్నప్పుడు వాళ్ళు అంటారు, నువ్వు మా మధ్య నువ్వు మహారాజులా ఉన్నావు, ఇదంతా నీది, నీకు ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకో అన్నారు. అలా ఇక్కడ ఈ రాజుగారు వచ్చి అంటున్నాడు కదా, మా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో బాబు, నువ్వు మా మధ్యలో చాలా బలవంతుడు ఉన్నావు, ఇవాళ రేపు నా సింహాసనాన్ని కూడా నువ్వు ఆక్రమించేసుకోవచ్చు. దేవుడు అంటే అది ఖాయమే, నువ్వు పరవాసిగానే ఉండు అన్నాడు దేవుడు. అందుకే అక్కడ స్థిరం కాదు, స్థిరం అనుకోని రాజుని పీకేసి నేను సింహాసనం కూర్చోవచ్చు. అందుకని ఖండితంగా చెప్పాడు, నువ్వు పరవాసిగానే ఉండు అని. పాపం అక్కడి నుంచి వచ్చేసాడు. వచ్చేసి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించాడు. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములో తవ్విన నీళ్ల బావులు ఇస్సాకు మళ్ళీ తిరిగి వాటిని తీయించాడు అనమాట. బావిని పూడ్చేశారు కదా, పూడ్చిన బావిని తవ్వడం తేలిక. మొట్టమొదటి తవ్వినప్పుడు కింద నుంచి ఇక్కడి నుంచో రాళ్ళు పేర్చుకుంటూ వస్తారు, కట్టేశారు. ఇప్పుడు లోన మట్టేసి పూడ్చారు అంతే కదా, మెల్లమెల్లంగా ఒకటి తీసేయచ్చు. అలా ఈయన తీయించేశాడు. ఏలైనగా అబ్రహాం మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటిని పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టాను. మరి ఇస్సాకు దాసులు ఎలా త్వరగా జలలు గల నీళ్ళ బావి దొరికెను. తవ్వితే ఏమైందంట, లోయలో త్రవ్వగా జలలు గల, చాలా అన్నీ స్పీడ్ త్వరగా జరిగిపోతూ ఉన్నాయి. అలా జరగడం, అక్కడ తవ్వడం, అక్కడ నీళ్ళు పడడం, మళ్ళీ చూసి అక్కడ గొడవ పెట్టుకోవడం, మళ్ళీ త్వరగా చాలా స్పీడ్గా గట్టుకుండా వెళ్ళిపోయారు. దేవుడు నువ్వు ఇక్కడుండు అని చెప్పాడు. అక్కడ ఉండి ఇక్కడ ఇస్సాకు ఓపికకు పరీక్ష ఇది. ఇస్సాకు ఎలాంటి వాడు అంటే చాలా ఓపిక కలిగినటువంటి వాడు, చాలా శాంతి కాముకుడు. గొడవలు పెట్టుకునే మనస్తత్వం ఇస్సాకులో అస్సలు లేదు. గొడవలు పెట్టుకునే మనస్తత్వం అస్సలు లేదు. సహజంగా అంత ఆస్తిపరుడు కొడుకు కాబట్టి గర్విష్ఠులు అయిపోతారు, గొడవలకు ముందుకెళ్ళిపోతారు. వెనకాల కొద్ది గొప్ప ఆస్తి ఉండేసరికి ఇక మేము మాకంటే ఇక ఏమో అడ్డం అన్నట్టుగా జరుగుతుంటాయి కదల్లా. బైక్ ఎక్కి దారి ఇవ్వలేదని ఆఫీస్ కొట్టేవాళ్ళు, వెనకాల ఆస్తుంది. దాంతో మాకే నువ్వు సైడ్ ఇవ్వా, లేకపోతే హార్న్ కొడితే మాకే నువ్వు హార్న్ కొడతావా, ఇలాంటివి పేపర్లో చదువుతున్నాం కదా. ఏంటంటే వెనకాల ఆస్తిపాస్తులు ఉందటికి ఇంత గర్వాలు పెరిగిపోతాయి వాళ్ళకి. మరి ఇంత గొప్ప ఐశ్వర్యవంతుడు ఒక మహారాజు లాంటి అబ్రహాం గారి కుమారుడికి ఎంత గర్వం ఉండాలా, పైగా ఏమైనా బలహీనుడా, ఆ రాజ్యాన్ని క్యాప్చర్ చేసే అంత బలవంతుడు. అయినా సరే నువ్వు పరవాసిగానే ఉండన్నాడు కాబట్టి దేవుడు కలహించకుండా ఇక్కడ గొడవ పెట్టుకుంటే అక్కడి నుంచి ఇంకో దుక్కి వెళ్ళిపోయాడు, అక్కడ గొడవ పెట్టుకుంటే అక్కడి నుంచి ఇంకో దుక్కి అని వెళ్ళిపోతూ ఉండేవాడు. 26:15 వచ్చిన చదవండి. తవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ని పోసి పూర్తి చేశారు. అప్పుడు 18 చదువు.
తిరిగి త్రవ్వించను. ఆ, ఆ, ఆ. పూడ్చివేసిరి. ఆ, పెట్టుకుంటా వచ్చాడు. కానీ మళ్ళీ గొడవకు వచ్చారు అక్కడికి. మళ్ళీ 19 చదువు. ఆ, ఆ. తవ్వగా మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోట తవ్వితే మళ్ళీ అక్కడ పడ్డాయి నీళ్ళు. మళ్ళీ అక్కడికి గొడవకు వచ్చారు. 27 చదువు. మరి ఒక బావి తవ్వినప్పుడు దానికి వరకు కూడా జగడమాడుతూ వచ్చారు. అలా తరుముకుంటా వచ్చారు. తవ్విన దానికల్లా గొడవ గొడవ గొడవ. వాళ్ళ బావులు ఏమి కావయ్యి. వాళ్ళ నాన్నగారు తవ్వినటువంటి బావులు, పూడ్చివేయబడ్డ బావుల్ని మళ్ళీ తీసుకుంటుంటే మళ్ళీ వచ్చి పూడ్చేసి మళ్ళీ గొడవ మళ్ళీ గొడవ. ఎందుకంటే ఇక్కడి నుంచి దూరంగా గెంటేయాలి, ఇక్కడ ఉంచకూడదు. ఇక్కడ ఉంటే మనకి చాలా ప్రమాదం అనేటువంటి ఉద్దేశంతో 22 వెళ్ళి మరి ఒక బావి తవ్వించాను. దాని విషయమై మళ్ళీ దానికి జగడమాడలేదు కనుక చూడండి, ఇక్కడ 15, 18, 19, 21 జగడమాడుతూనే వచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ జగడమాడలేదు. అంటే జగడమాడితే తిరిగి జగడమాడలే, కలహించలే, వారితో గొడవ చేయలే. బలవంతుడై ఉన్నాడు. సాక్షాత్తు రాజుగారే వచ్చి నువ్వు మాకంటే బలవంతుడు, నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. అంటే ఇసాకు సామాన్య బలవంతుడేం కాదు. కానీ నువ్వు అక్కడ పరవాసివై ఉండు అన్న దేవుని మాట చొప్పున ఏ విషయంలోనూ కూడా కలహానికి వచ్చినోడుగా లేడు. అలాగే 32వ వచనం చదువు. వచ్చి తాము తవ్విన బావినికి వచ్చి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి కనుక దానికి షెబా అని పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ బెయర్ షెబా, ఆ ఊరి పేరు బెయర్ షెబాగా ఉంది. వీళ్ళు వచ్చి ఇంట్లో సంధి కూడా చేసుకుంటారు. నన్ను తరిమేశారు కదా నువ్వు, మళ్ళీ మా దగ్గరకు ఎందుకు వచ్చావు నువ్వు అంటే అడిగిన. వాళ్ళు వచ్చి ఒక సంధి చేసుకుంటారు. ఎప్పుడు మా మీదకి నువ్వు గొడవ రాకుండా ఉండాలి అని చెప్పేసి సంధి కూడా చేసుకునేదాకా వస్తారనమాట. అంత భయపడతారు ఇస్సాకుని చూసి వాళ్ళు. ఎందుకంటే ఈయన అంత బలవంతుడు. అయినా సరే కలహించలేదు. రాజే వచ్చి బతిమాలుకునే పరిస్థితి ఉందంటే ఎంతటి బలవంతుడు. అంతటి బలవంతుడు అయ్యుండి కూడా తన తవ్వుకున్న బావులను పూడి చేస్తూ ఉంటే వారితో కలహానికి పోలే. ఆ తావు విడిచిపెట్టి ఇంకో చోటుకి వెళ్ళాడు. ఆ తావు విడిచిపెట్టి ఇంకో చోటుకి వెళ్ళాడు. చాలా ఓపికతో జరిగిపోయినట్టుగా ఉన్నాడు. ఇది కొత్త నిబంధనలో యేసుప్రభుకి మాదిరి కనబడుతుంది. యేసుప్రభు ఆయన ఏమైనా చేయడానికి చాలినటువంటి వాడు. అయినా ఆయన ఏం చేశాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేవాడు. వాళ్ళతో గొడవ పడకుండా అక్కడి నుంచి మెల్లగా తొలగిపోతూ ఉండేవాడు తప్ప వారి మీద ఎప్పుడూ అరవలేదు, వారితో గొడవ పెట్టుకోలే. ఎందుకంటే గొడవ పెట్టి నాశనం చేయడానికి రాలేదు ఆయన. అందుకనే అలాగే ఇక్కడ ఇస్సాకు కూడా అలా జరిగిపోయి ముందుకు వెళ్ళిపోతుంది, కలహించలేదు అంతే. ఈయనకి దేవుని ప్రత్యక్షతను మనం చూస్తాం. ఏ అధ్యాయంలో 2 సార్లు చూస్తాం. 2 సార్లు దేవుడు ఇస్సాకుకి ప్రత్యక్షమవుతాడు. ఇది 26వ అధ్యాయంలోనే మనం చూస్తాం. 2వ వచనాన్ని చూసినప్పుడు అతనికి ప్రత్యక్షం. 23వ వచనం వెళ్ళాను. మళ్ళీ ఎక్కడ అతనికి దాన్ని చూడండి. వెళ్ళమన్న తర్వాత నుంచి ఇస్సాకును దేవుడు విడిచిపెట్టాడా? ఇస్సాకును దేవుడు వెంటాడుతూనే ఉన్నాడు. అక్కడ రాజులు లొంగిపోయి దగ్గరికి వచ్చి బతిమాలుకునే పరిస్థితి కారణం ఏంటి? దేవుడు వారికి కలిగించినటువంటి భయం. ఇస్సాకు ఏ హాని తలపెట్టరు,
ఇసాకు వల్ల తమకేదైనా హాని కలుగుద్దేమని భయంతో వెళ్ళిపోండిపోబడ్డారు అంతే. ఈ నూతులు పూడ్చడం ఏంటి? ఇక్కడ ఉండకుండా కొంచెం ఎదరికి పంపించేసేయాలి. ఇక్కడే వదిలిపెట్టేసామంటే ఇక్కడ నీళ్లు దొరికితే ఇక్కడే ఉండిపోతాడు. ఈయన ఇక్కడ మనకు సమీపంగా మన దగ్గర ఉండడం మనకంతా క్షేమం కాదు అనేటువంటి భయంతో ఆ పని చేశారు తప్ప గొడవ పెట్టుకోవడానికి ఉద్దేశం కూడా కాదు. అలాగే దేవుడు కూడా నువ్వు పరవాసిగా ఉండని చెప్పాడు కాబట్టి ఇస్సాకు కూడా వారితో గొడవ పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. అయినా దేవుడు మట్టుకు తన్ని విడిచిపెట్టకుండా వెంటాడుతూనే ఉన్నాడు. ఆరంభంలో దర్శించి చెప్పాడు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా మళ్ళీ దర్శించి చెప్పినట్లుగానే మనకి కనబడుతుంది. అంటే దేవుని మాట చొప్పున మనం నడుచుకున్నటువంటి రోజున కొన్ని పరిస్థితులు మనకి ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటాయి, కానీ వాటి నుంచి తప్పించడానికి ఆదుకోవడానికి దేవుడు ఎప్పుడు మనతోటే ఉంటాడు అనడానికి ఇది ఒక రుజువు. అన్నీ చూస్తూనే ఉన్నాడుగా. వీళ్ళు తవ్విన బావులను పూర్తి చేయడం, ఈయన అక్కడి నుంచి గుదుకు వెళ్ళిపోవడం కూడానే ఉన్నాడు. ఆయన ప్రారంభంలో కనపడ్డాడు, మళ్ళీ 23 వచ్చేసరికి మళ్ళీ విడిచిపెట్టకుండా మళ్ళీ దర్శించినట్లే మళ్ళీ మనకి కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇస్సాకు దేవునితో సన్నిహితంగా మెలిగాడు, దేవుని మాటకు కూడా విధేయత చూపించాడు. ఇస్సాకు అంతగా వృద్ధి చెందడానికి, 2 గొప్ప జనాలకు తండ్రిగా నిలబడడానికి కారణం ఏంటి? అబ్రహాం గారు దేవునితో సన్నిహితంగా మెలగడాన్ని బట్టి ఒక వారసుని పొందితే, ఇస్సాకు దేవునితో సన్నిహితంగా మెలగడాన్ని బట్టి ఒక గొప్ప 2 జనాలకు ఈయన తండ్రిగా నిలిచినట్లు మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఈయన 26:6 చూడండి, 26:6 ఆ చోటు మనుషులు అది. తర్వాత 24 వచ్చేసరికి అతనికి ప్రత్యక్షమై, అంటే ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది. ఇదంతా నడిపించింది కేవలం దేవుడు తనకు తోడుగా ఉండే ఈ అబీమెలెకు ద్వారా ఇస్సాకుకి అతనికి కలిగిన సమస్తానికి ఒక గొప్ప భద్రతను దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ మాట అబీమెలెకుతోటి చెప్పించాడు. ఆ మనిషిని జోలికి కానీ అతని భార్య అతనికి కలిగిన దాని జోలికి ఎవరైనా వెళితే వాడి ఏకంగా మరణశిక్షే పొందుతాడు. అంటే చాలా గొప్ప భద్రతను ఏర్పాటు చేయడానికి ఇదంతా నడిపినట్లుగానే మనకి కనబడుతూ ఉంటుంది. ఇక్కడ 25 నుంచి 30 వచనాల దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ బయలుపీఠం కట్టించాను, ప్రార్థన చేసి వేసాను, బావి తవ్విరి అక్కడ. చూడండి, ఇక్కడ ఇప్పుడు రాజుగారి ఈయన దగ్గరికి వస్తున్నాడు. అక్కడితో సరిపోలా, ఈ బావులు దాసులు పూడుస్తూ వచ్చారు, ఈయన జరుగుతూ ఉన్నాడు, ఈయన వెళ్ళిపోతున్నాడు కదా, జరిగిపోతున్నాడు కదా. అయినా అబీమెలెకుకి భద్రత అనిపించలేదు. ఇస్సాకు మీద పెడితే మనం ఎందుకును పనికిరాము కాబట్టి, ఎందుకంటే ఇలా తరిమి కొద్దీ ఆయన కూడా కోపం వచ్చింది కదా. విసుకుని తిరగబడితే ఏంటి మన పరిస్థితి అని చెప్పేసి ఒక సంధి చేసుకోవడం కొరకు రాజుగారి ఇక్కడికి వస్తాడు. ఈయన తన దగ్గరికి పిలిపించుకోలేదు, తనే పని కట్టుకుని ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. వచ్చి చదువు గొప్ప తన సైన్యం అంతటి పెట్టుకొచ్చాడు. రాజుగారు వచ్చారంటే ఓ సైన్యమే వస్తుంది కదా. వీళ్ళందరూ కలిసి గుడారాల్లో ఉండేటువంటి ఒక పరదేశీ దగ్గరికి ఆ దేశపు రాజు సైన్యాధిపతితో కలిసి వచ్చినటువంటి సందర్భం. అప్పుడు ఇస్సాకు సాయి ఎంత పెరిగింది? ఇప్పుడు మనం ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళామనుకోండి, మనకి ఏమి ఉండదు, ఆయనకి ఏమి అవ్వదు. ముఖ్యమంత్రి ఎదుక్కుంటే మన ఇంటికి వస్తే మన స్థాయి ఎక్కడికి వెళ్తుంది? అందరి నోటి అదే మాట కదా. ఇప్పుడు అలా
ఇసాకును ఆయన దగ్గరికి పిలిపించుకుంటుంది వేరు. ఇప్పుడు రాజుగారి పని కట్టుకుని ఇసాకు దగ్గరికి వచ్చాడు. మొత్తం అందరూ కలిసి వచ్చారు. వచ్చి చదువు. ఉమ్. ఆ. ఆ. మళ్ళీ నా దగ్గరికి వచ్చారు ఎందుకు? ఒక నింద, ఒక ఇది దిప్పు పొడుపు మాటలు అన్నమాట. నేను ఎక్కడ ఉండకుండా నా బావులన్నీ పూడి చేసి నన్ను ఇలా 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 ఇక్కడ దాకా గెంటుకు వచ్చేసారు కదా, ఇంకెందుకు నా దగ్గరికి వచ్చారు మీరు అంటే, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైండుట. నిజంగా అబీమెలెకు ఎందుకు ఇసాకంటే భయపడిపోతున్నాడు? యెహోవా ఇసాకుకు తోడుగా ఉన్నాడు అనే సంగతి అతనికి తెలిసింది కాబట్టి ఇప్పుడు భయపడిపోతా ఉన్నాడు. రాజైన సౌలు దావీదుని చూసి ఎందుకు భయపడ్డాడు? దేవుడు దావీదుకి తోడుగా ఉండడం చూసి దావీదు మరింత సుబుద్ధి కలిగి నడుచుకోవడాన్ని చూసి సౌలుకు భయం వచ్చేసింది. ఇక్కడ అబీమెలెకు భయం. నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. తర్వాత చదువు. అనగా నాకును నీకును మధ్య అది సంధి చేసుకుంటే రాజుగారు వస్తున్నాడు ఓ పొరుగురోడి దగ్గరికి సంధి చేసుకోవడానికి. నేను ఎప్పుడు పొరపాటును కూడా వచ్చి మా మీద పడకూడదు, మేము నాశనం అయిపోతాను వచ్చి పడ్డామంటే, బాబు మీకు నాకు ఒక ప్రమాణం, మేము ఎప్పుడు మా మీదకి రాకూడదు, మేము మీ జోలికి రాము అంటే ఎవరు రాజు ఇక్కడ? ఎవరు రాజు? పూర్వం చక్రవర్తుల దగ్గరికి సామంతులు వచ్చి సంధి చేసుకుని ఏటేటా మీకు ఇంత సొమ్ము చెల్లించుకుంటామో మా మీదకి నువ్వు రామోక బాబు అని చెప్పి సంధి చేసుకునేవారు, సామంతులుగా ఉండేవారు. అలాంటిది ఇప్పుడు ఒక గుడారాల్లో ఉండేటువంటి ఒక పరదేశి దగ్గరికి ఆ దేశపు రాజు సైన్యంతో కలిసి వచ్చి సంధి చేసుకుంటున్నాడు. అంటే ఎవరు బలవంతులు? యెహోవా ఎవరికి తోడుగా ఉంటారో వారే బలవంతులు కదా. నన్ను బలపరుచు వారిని బట్టి నేను సమస్తమును చేయగలను అన్నాడు పౌలు. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడును అని కూడా చెప్పాడు. ఎందుకు? తను బలహీనుడైనప్పుడు బలమై ఉన్న దేవుని తోడు తనుకుంటుంది. అప్పుడు తన బలం ఎన్ని రెట్లు పెరిగిపోద్ది, ఎన్ని రెట్లు పెరిగిపోద్ది. ఎందుకంటే దేవుడు అసామాన్యుడు కదా. ఆయనతో పోల్చడానికి ఎవరున్నారు? ఆయనకి సమవిద్యులు ఎవరున్నారు? ఎవ్వరు లేరు. కాబట్టి ఇస్సాకుకు విశ్వాధిపతి తోడు ఉంది, సైన్యములకు అధిపతి అనే యెహోవా తోడు ఉంది. కాబట్టి ఇక ఆయన ముందు ఎవ్వరు నిలబడలేరు. అందుకని ఆ దేశపు రాజు పన్నుగట్టుకొని వచ్చి సంధి చేసుకుని ఆయన వెళుతున్నటువంటి పరిస్థితి. అంటే మనం దూరంగా జరగడం వల్ల మనకి ఏమైనా ఇబ్బందా? ఇసాకు దూరంగా జరిగి వెళ్ళిపోవడం వల్ల తనకి ఏమన్నా ఇబ్బంది కలిగిందా? ఇది కూడా మనం నేర్చుకోవాలా. తగ్గించుకున్నవాడు ఎప్పుడు హెచ్చింపబడతాడు, హెచ్చించుకున్నాడు ఎప్పుడు తగ్గించబడతాడు. ఇసాకు ఇంత గొప్ప స్థితిలో ఉన్న, రాజులు భయపడేంత స్థితిలో ఉన్న తను ఎంతగానో తగ్గించుకుంటూ వచ్చాడు. తన శిష్యులు, తన పని వాళ్ళు బావి తవ్వితే నీళ్లు పడితే వాళ్ళు వచ్చేసి పూర్తి చేసినప్పుడు ఏం తిరగవాళ్ళే అక్కడ, పని మనం ఇంకో దూకెళ్ళి తవ్వుకుందాం అని ఇంకో దూకెళ్ళిపోయి అక్కడ తవ్వుకున్నాడు. అది పూర్తి చేసినా మళ్ళీ గొడవకెళ్ళా, అది వదిలిపెట్టేసి ఇంకో చోటుకి వెళ్ళి తవ్వుకున్నాడు. అలా తగ్గించుకుంటూ రెచ్చిపోకుండా ముందుకు పోవడం వల్ల ఇసాకు ఏమైనా నష్టం వచ్చిందా? ఇంత జరిగినా సరే రాజు ఇసాకు మీద గొప్ప చేసుకోలేకపోయాడు, హెచ్చించుకోలేకపోయాడు. ఈయన చాలా తగ్గి వెళ్ళాడు కానీ ఈయన మహాబలవంతుడు అని చెప్పేసి తనకు తానుగా వచ్చి సంధి చేసుకున్నటువంటి పరిస్థితి. అలాగే మన శత్రువులను కూడా మన దగ్గరికి తీసుకొస్తాడు. మన మీద అసూయపడి ద్వేషాన్ని ప్రదర్శించే వారిని కూడా మన దగ్గర తీసుకొస్తాడు. మనం ఓపిక పట్టాలంతే, కొంచెం ఓపిక పట్టాలి. ఏదో శోధన వస్తుంది కదా అని
ఒకసారి ఏదో సహించి పేతురుగా చెప్పినట్టు 7 మార్లు క్షమిస్తే చాలా అని. 7 మార్లు కాదు, నువ్వు ఎప్పటికీ క్షమిస్తూనే ఉండాలి అంతే. యాక్షన్కి దేవుడు దిగుతాడు. ఇసాకు ఏమీ అబీమెలెకు మీదకి గొడవ దిగల, దేవుడు దిగాడు. అబీమెలెకుని భయపెట్టేశాడు. పన్నిగట్టుకుని పరుగెత్తుకుని వచ్చేసి ఇస్సాకుతో సంధి చేసుకున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది కదా. కాబట్టి ఇది కూడా ఇస్సాకు మనకు ఒక మాదిరి చూపిస్తూ ఉన్నాడు, క్రమక్రమంగా వృద్ధి చెందడానికి, దేవుని మాట చొప్పున నడుచుకోవడానికి. అక్కడ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా సరే దేవుని మాట చొప్పున మనం అలా కొనసాగాలి అంతే. సొంత ఆలోచనలు చేయకూడదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఒకవేళ ఎదురైనా ఉండమన్న ఆయన బాధ్యత కదా, ఉండమన్న ఆయన బాధ్యత కదా. ఇదివరకు చెప్పుకున్నాం కదా, చెన్నైలో ఉన్నప్పుడు అన్న భగత్ సింగ్ గారిని దేవుడు మీటింగులు పెట్టమన్నాడు. డేట్లు కూడా ఇచ్చేసాడంట ఆయన. ఈ డేట్లలో మీటింగ్ పెట్టమన్నాడంట. ఆయన మీటింగులు ప్రకటించేశాడు. అప్పటికేమో తిండి గింజల కరువు అంట చెన్నైలో. వాటి మీద ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళు వండుకు తినడానికి సరిపడే బియ్యమే ఇచ్చేవారంట, అంతకంటే ఎక్కువ ఇచ్చేవారు కదంట, డబ్బులున్నా సరే. అలాంటి పరిస్థితుల్లో మరి మీటింగులకు వచ్చే వాళ్ళకి మనకి సంప్రదాయం ఏంటి, హెబ్రోన్ సంప్రదాయం ఏంటంటే ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా వచ్చిన వాళ్ళందరికీ టిఫిను, 2 పూట్ల భోజనాలు, వసతి వాళ్ళే ఏర్పాటు చేస్తారు. అందు నిమిత్తం ₹1 కూడా తీసుకోరు. ఇక్కడ ఎంతమంది వస్తారో అంతమందికి ఉచితంగా భోజనాలు పెట్టాలా. డబ్బులున్నా కొనడానికి బియ్యం దొరకట్లేదు. మరి ఎలా మీటింగులు జరుగుతాయి? అందరూ వద్దు మానేసేద్దామన్నా బియ్యం దొరకట్లేదు మనకి, మీటింగులు మానేద్దాం అన్నారంట. నేను ఎందుకు మానుతాను? నేనేమైనా పెట్టానా ఈ మీటింగులు? ఈ మీటింగులు నేను పెట్టలే. దేవుడే ఈ తేదీల్లో మీటింగులు జరిపించమని ఆయన చెప్పాడు. ఆయన ఏర్పాటు చేసిన మీటింగులు ఇవి. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టే బాధ్యత కూడా అయింది. నేను పెడితే కదా నేను ఆపేయడానికి అన్నాడంట. కాబట్టి దేవుడు ఏర్పాటు చేయమన్నప్పుడు అవసరాలు తీర్చడం ఆయన బాధ్యత, ఆదుకోవడం ఆయన బాధ్యత. అలాగే గెరార్లోనే నువ్వు ఉండు అని ఇసాకుతో దేవుడు చెప్పిన తర్వాత ఆ ఇసాకుకు భద్రత కల్పించే బాధ్యత ఎవరిది? దేవుడిదే. ఆయనే ఉండమన్నాడు కదా ఇక్కడ, ఆయనే బాధ్యత. అలానే దేవుని వాక్కు నీకు ఏం చెప్తుందో దాని ప్రకారం నువ్వు ఉన్నప్పుడు నీ బాధ్యత ఆయనది, పూర్తిగా ఆయనదే. పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చు కనుక నిన్ను గురించి పూచి తీసుకుంటాడు ఆయన, ఆయనదే బాధ్యత. ఇసాకు ఈ విషయంలో మనకి మాదిరి. అబ్రహాం గారు మాదిరి చూపించాడు. ఇప్పుడు ఆయన కుమారుడైన ఇసాకు కూడా మనకి ఈ విషయంలో ఒక మాదిరి చూపిస్తూనే ఉన్నాడు. దేవుని వాక్యానుసారం ఆయన చెప్పిన మాట చొప్పున మనం నడుచుకోవడానికి సిద్ధపడిపోవాలా. దానివల్ల కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇలాంటివి మనకి ఆలోచనకి రావచ్చు కాక, అయితే ఈ ఆలోచనను తీసి పక్కన పెట్టాలా. ఎందుకు చెప్పింది ఎవరు? దేవుడు కదా. ఆయనకంటే గొప్ప ఆలోచనకర్త ఎవరున్నారు? ఆయన తెలియదా? భూత భవిష్యత్ వర్తమానాలు ఎరిగినటువంటి దేవుడు కదా ఆయన. అప్పుడు ఇలా ఉండడం వల్ల నీకు ఏమి ఇబ్బంది కలుగుతుందో ఆయనకి తెలుసు. తెలిసినా నేను ఉండమన్నాడు అండి. భోజనానికి బియ్యం దొరకట్లేదు చెన్నైలో, ఆ దేవుడికి తెలుసు, అయినా మీటింగులు పెట్టమన్నాడు. ఇలాంటి టైంలో కూడా మీటింగులు పెట్టి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టడం దేవుడికే చెల్లు అనేది రుజువు చేయడం కోసం. ఇప్పటిగా బియ్యం దొరికినప్పుడు నువ్వు మీటింగులు పెడితే ఇబ్బంది ఏముంది? దాని గురించి ఎవరు చెప్పుకుంటారు? ఒక్క భర్త కూడా కొనడానికి డబ్బులున్నా సరే బియ్యం దొరకని రోజుల్లో
వేల మందికి ఉచితంగా భోజనం పెట్టించాడు దేవుడు. అది కదా ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం. ఆ డేట్లు ఇస్తాడు. ఆ రోజుల్లో మీటింగ్లు జరిపించాలంటే వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టే బాధ్యత అయింది. ఎలా వచ్చాయో తెలియదంట. ఈరోజు సాయంకాలం భోజనాలు అయిపోయిన తర్వాత పాత్రలన్నీ కడిగేసేసి లోన పెట్టి తాళం వేసుకొని వచ్చేస్తే తెల్లారేసరికి ఉండేయండి అందులో మూటలు. ఆ రోజుకి అవసరమైనంత బియ్యం వచ్చేసేయండి అందులోకి. ఎలా వచ్చాయి అందులోకి? ఆశ్చర్యకార్యాలు ఆయన మట్టుగా చేస్తాడు. ఎప్పుడు పూర్తిగా ఆయన మాట మీద నిలబడ్డప్పుడు. మన మట్టుకు మనం పరిస్థితులు ఊహించుకుని ఆపేసుకుంటే దేవుని మహత్కార్యాలు ఆగిపోతాయి. ఆయన చేయలేడు. ఆయన చేయాలంటే ఆధారం మనమే కావాలి కదా. ఇదేనా ఒక అద్భుతం మన పట్ల జరిగించాలంటే మన కోఆపరేషన్ ఉండాలి. ఎంత గొప్పగా ఆపరేషన్ చేయగలిగిన డాక్టర్ అయినా పేషెంట్ కోఆపరేషన్ లేకుండా చేస్తాడా? చేయగలడా? చేయలేడు. నాగి ముక్కలు ఆపరేషన్ చేశాడు ఒక ఖాన్ గారు ఆకివీళ్ళలో. ఆయన మంచి ఎక్స్పర్టే, చేయగలడు. కానీ నేను సహకరించాలి కదా. ఎందుకంటే నాకు మత్తు ఎక్కని పరిస్థితి. మత్తు ఎక్కదు నాకు. చేసేసారు రెండు. ఎంత పొడుగు తెట్టుకొచ్చి ఐవీ పొడి చేశారు. తర్వాత ఎంత పొడుగు తెచ్చి షట్లా పొడి చేశాడు. ఆయన కూర్చుని కవర్లు చెప్తున్నాను. ఏంటంటే బాబు వీళ్ళు అయితే అలాగే అన్నాడు కాంపౌండరు. చెప్పారా బాబు ముందు నీకు నాకు మత్తు ఎక్కదని. అంటే మరి ఏం చేద్దామండి అన్నాడు. ఇద్దరు మామూలుగా నన్ను ఇద్దరు మోసుకెళ్ళాలన్నమాట. ఆ లెక్క ప్రకారం ఆ చేసిన ఈ మొత్తుకి నేను మోసుకెళ్ళి పొడుగా పెట్టాలి అక్కడ. నేను శుభ్రంగా నడుచుకుంటూ వెళ్ళాను. డాక్టర్ గారు చూసి మరి ఏం చేద్దాం మాస్టర్ గారు అన్నాడు ఆయన. మీరు చెప్పండి ఏం చేద్దామంటే మరి మీరు కోఆపరేట్ చేస్తారా అన్నాడు. ఏంటి మత్తు లేకుండా ఆపరేషన్ చేస్తానంటే నేను కోఆపరేట్ చేయాలంట. సరే ఓకే కోఆపరేట్ చేస్తా అని చెప్పాను. ఇద్దరం కలిసి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి చొక్కా తీసి చిలక తగిలిచ్చి నీ బెడ్ ఎక్కి పడుకుంటే అప్పుడు ఏదో పలస గుడ్డ ఏదో కట్టాడు ఇక్కడ. మీకు ఎందుకండి మా పిచ్చ కాకపోతే ఇది కట్టాలి కాబట్టి కడుతున్నాం అని చెప్పేసి కట్టి నేను ఇప్పుడు ఇది చీలుస్తున్నానండి మీరు కదలకండి అని చెప్పడం. అది మీ తోడుకోళ్ళకి జరిగిన ఆపరేషన్ అనమాట. ముక్కుల్లో దూలం ఒక్కరు చెత్తే దాని తన్నగా తీయాలన్న ఆపరేషన్ అది. మాస్ గారు దీన్ని చీలుస్తుందనే కదలకండి అని అంటాం. ఆయన నేను బిగుసుకుపోవడం. కదలని ఆయన ఫ్రీ అన్న తర్వాత ఫ్రీ. అలా నేను కోఆపరేట్ చేశాను కాబట్టి నాకు ఆపరేషన్ చేయగలిగాడు. చేయకపోతే ఆయన ఏం చేస్తాడు? ఆయన ఎక్స్పర్టే, బాగా చేయగలడు. ఆ తర్వాత అన్నాడు ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్ అన్నాడు. నేను రుజువు చేసుకున్నాను అంటాడు. చాలా బాగా చేయగలనని. నేను సహకరిస్తాను కదా. ప్రతిదీ చెప్పడం చేయడం. కట్ చేసి తీసేస్తున్నానే కదలకండే అని చెప్పడం. ఆయన మళ్ళీ బిగుసుకుపోవడం, మళ్ళీ కట్ చేయడం. బ్లీడింగ్ పొలుమంట వచ్చేసి పడిపోయేది అనమాట. లేచి టబ్బులోకి చేదమంటారు సార్, టబ్బులోకి ఊదమంటాడు ముక్క అంట. బ్లడ్ టబ్బు ఇంత లోతు వచ్చేసింది. బ్లడ్ చాలా వెళ్ళిపోయింది. డ్రైనేజ్ అంతా రక్తమే. ఆ టర్కీ టవల్ ఇక్కడ పెట్టారు. అది పిండితే కారిపోయింది రక్తం అందులోంచి. అంత వచ్చేసింది. ఆ డ్రైనేజీలో దానికి కలిగితే మొత్తం బ్లడ్ ప్రవహించినట్టు అయిపోయింది. కోఆపరేషన్ చేశాను కాబట్టి. లేకపోతే ఆయన ఏం చేయగలుగుతాడు? ఎక్స్పర్టే, చాలా మంచి డాక్టరే. అయితే డాక్టర్ల యొక్క నిపుణత బయటికి రావాలంటే పేషెంట్ సహకరించాల. వాళ్ళు ఎంత గొప్పవాడైనా పేషెంట్ సహకరించకపోతే ఇంజక్షన్ చేయగలడా? పేషెంట్కి ఇంజక్షన్ చేయగలడా? ఆడ ఆ కుర్చీ తిప్పి ఈ టేబుల్ చుట్టూ గిరగరా తిప్పి రారా అరెస్ట్ చేస్తారు. ఏం పడుతాడు? అంత ఎక్స్పర్ట్ అయినాను పడవలేడు.
సహకారం ఉండాలి కదా. దేవుడు ఎంత గొప్ప బలవంతుడైనా, ఇలాంటి ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చేయగలిగిన వాడైనా మనము సహకరించాలా. విశ్వాసంతో, నమ్మకంతో, ఓపికతో మనం ఉన్న రోజునే మన పట్ల దేవుడు ఏదైనా అద్భుతాలు జరిగించగలుగుతాడు. కానీ మనకు కోఆపరేషన్ ఉంటుందా? ఇసాకు, నువ్వు గెరారులోనే ఉండు, కరువు వచ్చింది కదా అని నువ్వు ఎక్కడికో వెళ్ళిపోకో, నువ్వు ఇక్కడే ఉండు, పరవాసి వయ్యుండు ఇక్కడే, ఈ దేశాలన్నీ నీకు నీ సంతానానికి ఇస్తానని చెప్పేసి మీ నాన్నతో చెప్పాను, ఇది మళ్ళీ నీకు చెప్తున్నాను అని దేవుడు చెప్పాడు. కరువు వచ్చింది, తను భార్యను పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి ఇసాకు? ఏం చేయాలి? అక్కడి నుంచి వెళ్ళిపోవాలా? చూడు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందో. దేవుడు చెప్పిన మాట చొప్పున అక్కడే ఉండిపోయాడు, ఎంత కష్టం వచ్చినా సరే. కాబట్టి ఇప్పుడు కాపాడే బాధ్యత ఎవరిది? ఆయన పక్షానికి కార్యం జరిగించే బాధ్యత ఎవరిది? ఏమేమి జరుగుతూ వచ్చినా ఆఖరికి రాజు వచ్చి ఈయనతో సంధి చేసుకుంటున్నాడు. వచ్చి రాజుగారు వచ్చి ఒక పరాయి దేశస్తుడు, ఒక పరవాసితో సంధి చేసుకునేదాకా దేవుడు తీసుకొచ్చాడు. అంటే దేవుడు విడిచిపెడతాడా? ఆయన మాట చొప్పున నడుచుకునే వాళ్ళని ఎప్పటికీ విడిచిపెట్టాడు. సమస్తమును సమకూడి జరిగిస్తాడు, సమకూర్చి జరిగించేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు అనేది ఇప్పుడు ఇస్సాకు శాంతి కాముకుడు, అందుకు తగిన విధంగా దేవుడు అతని పట్ల ఏమి జరిగించాడు అనేది ఇప్పుడు మనం ఈ పాయింట్లో ఇప్పటిదాకా మనం మరి ధ్యానించుకున్నాం. ఇంకా తర్వాతకి వస్తే 7వ మాట ఇది. ఇస్సాకు దేవునితో సన్నిహితంగా మెలిగాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు, కాబట్టి రాజులు ఈయన చూసి భయపడిన సందర్భాన్ని మనం ఇప్పుడు చూసాం. ఆ తర్వాత 8వది వస్తే అతనిలో నుండి 2 బలమైన జాతులు వచ్చాయి. అతనిలో నుంచి 2 బలమైన జాతులు. అది రెబెక్కమ్మ గారితో దేవుడు చెప్పాడు. 25, 23లో ఈ మాటలు మనం చదువుతాం కదా. నీలో నుండి 2 జనపదాలు వేరువేరుగా వస్తాయి, ఒకదానికంటే ఒకటి బలమైనది, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అయిపోతాడు. ఇది ఎలా? లోక విరుద్ధం కదా ఇది. పెద్దోడే ఎప్పుడు చిన్నోడు పెద్దోడి కింద ఉండాలంతే. కానీ దేవుని చిత్తం వేరు. ఈ లోక మర్యాదతో ఆయనకి పని లేదు. ఆయన అలా చేసుకుంటాడు. ఎవరిని ఎంపిక చేసుకుంటాడో వాళ్ళే. ఇది నాంది ఇక్కడ. ఆ తర్వాత కూడా యాకోబు కలిగినటువంటి 10 మంది కొడుకుల్ని కాదని 11వ వాడైన యోసేపుని ఎంపిక చేసుకున్నాడు. ఆ తర్వాత యెషయి కలిగిన 7 కొడుకుల్లో 6 కాదని 7వ వాడైన దావీదును కోరుకున్నాడు. వీళ్ళకంటే పెద్దవాళ్ళందరూ వచ్చి ఈయనకి సాష్టాంగ పడాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎవడు పెద్దవాడు ఎవడు చిన్నవాడని కాదు. ఇక్కడ కొలమానం ఏంటంటే దేవుని యందలి భయభక్తుల్లో ఎవడు పెద్దవాడు ఎవడు చిన్నవాడు. అదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడే పెద్దవాడు, అంతే. అది దేవుని ఎంపికలో వాళ్ళు ఉంటారంతే. అది ఇక్కడి నుంచే మొదలుపెట్టాడు దేవుడు. ఇంక యాకోబు ఎందుకు ఏశావుతో దెబ్బలాడాడు? నేను ముందు వెళ్ళాలా అనేటువంటి ఆశతోటే పోరాడాడు. సహజంగా ఇప్పుడు ఏశావే ముందు వచ్చేస్తాడు కదా. తనే పెద్దోడిగా దేవుడు నిర్ణయించినప్పుడు తనే ముందు వచ్చేస్తాడు. కాబట్టి పోరాడే పని ఎవరిది? ఈ ఏశావేమి పోరాడక్కర్లే, ఏశావుతో యాకోబు పోరాడాలి. తను ఈ పోరాటం కడుపులో ఉండగా మొదలుపెట్టాడు. ఈ పోరాడుతూనే ఉన్నాడు. ఇలాంటి ఒక పోరాట యోధుడు యాకోబు, ఒక పోరాట యోధుడు.
దేవునికి కావాల్సింది ఇలాంటి పోరాట యోధులే. సద్విషయాల యందు పోరాటం. పౌలు గారు ఒక మంచి పోరాటాన్ని పోరాడని నేనని చెప్తాడు ఆయన. ఒక మంచి పోరాటాన్ని పోరాడను. యాకోబు పోరాటం ఒక మంచి పోరాటమే. నేను జ్యేష్ఠుని కావాలని కడుపులో ఉండగా పోరాడాడు. పుట్టిన తర్వాత కూడా ఒకడు నువ్వే జ్యేష్ఠుడు అన్నంత మాత్రం జ్యేష్ఠుడు అయిపోతాడా? జ్యేష్ఠుడే కదా. అయినా సరే ఆ జ్యేష్ఠుడి చేత నువ్వే జ్యేష్ఠుడు అని అనిపించుకోవడానికి త్యాగాలు చేశాడు. కష్టపడి వండుకున్నది కూడా ఇచ్చేశాడు. ఆ తండ్రి దైవజనుడు, ఆయన శపిస్తే ఏమైపోతాను నేను అనేటువంటి భయం ఉన్నా సరే ఆశీర్వాదం కోసం అన్నల అమ్మ తయారు చేస్తే ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. భయమే. ఏముంది, ఇసాకు తెలిసిపోతే ఆశీర్వాదానికి బదులు శాపాలోచన ఎత్తున పడతాయి. కానీ ఆశీర్వాదం కోరి అందుకు కూడా తెగించి, దేవుని ఆలోచన కూడా అదే కదా, పెద్దోడు చిన్నోడికి దాసోడమే. ఆ తర్వాత అక్కడున్న అమ్మాయిల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేయకూడదు, అది రేపు కమ్మకి ఇసాకు ఇష్టం లేదు. ఏషావు అదే పని చేశాడు, అది వారికి ఇష్టం లేదు. కాబట్టి ఇసాకుకు భార్యను అక్కడి నుంచో 18 మంది తీసుకొచ్చినట్టుగానే ఇక్కడ ఈయనే భార్యను ఎదుక్కుండా అక్కడికి వెళ్ళాడు, స్వజనుల దగ్గరికి వెళ్ళాడు. 100 మైళ్ళు ఒంటిగా నడిచిపోయాడు. అక్కడేమీ లేదు, అది నడిచిపోయాడు. అంటే ప్రతి విషయంలోనూ పోరాటం ఉంది యాకోబు జీవితంలో. దేవుడికి పోరాడేవాడే కావాలి కాబట్టి కడుపులో ఉండగానే అతన్ని ఆయన ఎంపిక చేసుకున్నాడు. ప్రభు కొరకు, ప్రభు మార్గాల్లో నడవడం కొరకు, యథార్థతను కాపాడుకోవడం కొరకు, సత్యమందు నిలబడడం కొరకు నిత్యము విశ్వాసి పోరాడువాడే కావాలి. అలా పౌలు పోరాడాడు కాబట్టి నేను మంచి పోరాటాన్ని, మన పోరాటం కత్తులు రాళ్ళు పుచ్చుకుని చేసేది కాదు, ఇది ఆత్మీయ పోరాటం. ఎన్ని కష్టాలు వచ్చినా సత్యంలో నిలబడడానికి చేసే పోరాటం. ఎంత ఇబ్బంది వచ్చినా న్యాయంగా నడుచుకోవడానికి చేసేటువంటి పోరాటం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా యథార్థతను విడిచిపెట్టకుండా అందులో కొనసాగడం చేసేటువంటి పోరాటం. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ప్రభు ఏదైతే చెప్పాడో ఆ మార్గంలో నడవడానికి చేసేటువంటి పోరాటం. విశ్వాస జీవితం అంతా పోరాటమే. మన జీవితమంతయు అనుక్షణంబు యుద్ధమే. యుద్ధం అంటే పోరాటమే. యుద్ధం చేయాలి ఖచ్చితంగా. మనం పోరాట యోధులం కావాలా. ఎలాంటి పోరాటము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనం నుంచి అక్కడ ఆయన చెప్పాడు, మనం పోరాడునది శరీరులతో కాదు, తుపాకులు, కత్తులు, బల్లాలు, ఈటలు వచ్చుకుని పోరాడే పోరాటం ఇది కాదు. అది మన విశ్వాసులు చేయాల్సిన పోరాటం. అందరం కూడా పోరాటంలోనే ఉంటాం. ఆ పోరాటానికి పునాది వేసినోడు యాకోబు గారే. దేవుడే ఇచ్చాడు సర్టిఫికెట్. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు కాబట్టి నీ పేరుకి యాకోబు కాదు ఇశ్రాయేలే అని దేవుడు పేరు మార్చాడు. యాకోబు యొక్క పోరాటాన్ని దేవుడు గుర్తించినవాడు. పోరాడువాడు అంతే. ఇశ్రాయేల్ అంటే పోరాడువాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ పోరాడుతూనే ఉంది. ఒకే ఒక్క దేశం, 10 దేశాలతో పోరాటం. ఇజ్రాయెల్ మీద పోరాడడానికి 54 ఇస్లామిక్ కంట్రీస్ అందరూ కూడా ఒక యూనిట్ అయ్యారంట. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మీద పోరాడతాకి 54 ఇస్లామిక్ కంట్రీస్ అన్నీ కలిపి ఒక యూనియన్ అయ్యాయంట ఒక ఇజ్రాయెల్ మీద పోరాడడానికి. ప్రపంచ పట్టణంలో కనబడుతుంది. చాలా ఇలా కంప్యూటర్లో ఇలా పెద్ద చేసుకుని చూడాలి, అప్పుడు కానీ ఇజ్రాయెల్ దేశం కనపడదు. మామూలు పట్టణంలో చూడలేని దాన్ని మనం. అంత చిన్నది. 1 కోటి మంది జనాభా ఉంది. 850 కోట్ల జనాభా ప్రపంచంలో ఉంటే ఇజ్రాయెల్ దేశ జనాభా అంతా కలిపి 1 కోటి. 1 కోటి మంది జనాభాతో ఉన్న ఇజ్రాయెల్ దేశం ప్రపంచానికే ఒక దారి చూపిస్తుంది. ఎన్నో కంపెనీలు
ఇజ్రాయెల్ దేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాయి. 70% టెక్నాలజీ ప్రపంచం వాడేది అంతా ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చిందన్నట. పోరాటం అనేది వాళ్ళ మూల పురుషుడైనటువంటి యాకోబులో నుంచి వచ్చింది. వాళ్ళకి ఇజ్రాయెల్లో నుంచి వచ్చింది ఆ పోరాటం అనేది. దేవుడికి కావాల్సింది కూడా ఇలా పోరాడేవాళ్ళే, సైలెంట్గా పోరాడేవాళ్ళు. ఇస్సాకు సైలెంట్ పోరాటం. అవేవేలకి మీదకి, అతని సేవకుల మీదకి కత్తులు కర్లుచుకుని వెళ్ళా, మౌనంగా సహించుకుంటూ కూడా ఒక పోరాటమే. ఈ పోరాటం రాజుగారిని తన కాళ్ళ దగ్గర తీసుకొచ్చింది. ఈ పోరాటం రాజుగారిని తన కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చింది. కాబట్టి ఇస్సాకు పోరాట యోధుడే, అబ్రహాం గారు పోరాట యోధుడే. ఎంట పుట్టిన 318 మంది దాసులను తీసుకెళ్ళి 5 రాజులతో పోరాడాడు. 5 రాజులు సైన్యాలతో పోరాడి ఓడించి సొదొమ గొమొర్రాలకు సంబంధించినటువంటి ఆ జనాన్ని, ఆ సొమ్ముని మొత్తం తెచ్చేశాడు. కాబట్టి అబ్రహాంలోనే ఉంది ఈ పోరాటం, ఆ తత్వం. అబ్రహాము పోరాట యోధుడే, ఇస్సాకు పోరాట యోధుడే, యాకోబు పోరాట యోధుడే. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా దేవునికి ఇష్టమైనటువంటిది అది. మనం పోరాడాలి, పరిస్థితులతో పోరాడాలి. దేవునికి ఇష్టమైన వాటిని మనలో కాపాడుకోవడం కోసం నిరంతరము పోరాటం చేయాల్సిందే, చేస్తూనే ఉండాలి. ఈ శరీరంతో ముందు పోరాటం, శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబాలు మనల్ని నాశనం చేసేవి ఇవే. ఇవి ఎప్పుడు మనలో పుడుతూనే ఉంటాయి, ఎప్పుడు మనల్ని రెచ్చగొడుతూనే ఉంటాయి. మన నాశనాన్ని అవే శాసిస్తాయి. అప్పుడు వాటితో పోరాడాలి, శరీరాశలతో పోరాడాలి, నేత్రాశలతో పోరాడాలి, జీవపు డంబంతోనూ పోరాడాల్సింది. కాబట్టి విశ్వాసి పోరాట యోధుడైతే అందులో మనం ఇస్సాకును కూడా ఒక పోరాట యోధుడిగానే మనం తీసుకోవాలి. అతని పోరాట తత్వం రాజుని తన దగ్గరికి తీసుకొచ్చింది. సంధి చేసుకుంటున్నాడు, వచ్చి సంధి చేసుకుని వెళ్తున్నాడు. రాజుగారు సంధి చేసుకుని వెళ్తున్నాడు ఇస్సాకుతో కదా. అది అందులో నుంచి వచ్చిన వాడే ఇస్సాకు. ఇస్సాకు నుంచి వచ్చినాడు యాకోబు. యాకోబు కూడా ఒక మంచి పోరాట యోధుడే. మరి టైం అయిపోయింది, ఆపేద్దాం ఇది. మనకి ప్రారంభిస్తే ఇది అవ్వదు. మనం ఎక్కడున్నాం ఇప్పుడు నుండి 8వ పాయింట్లో ఉన్నాం. 2 జాతులు వచ్చాయి. 2 జాతుల్లో ఒకటి ఇజ్రాయేలీలు, ఒకళ్ళు ఎదోమీయులు. ఈ 2 జాతులు వచ్చాయి. వీటి గురించి నెక్స్ట్ వీక్, వచ్చే వారం కంప్లీట్ చేసేద్దాంలే. వచ్చే వారం పూర్తి చేసేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, ఇస్సాకు నుంచి ఏం నేర్చుకోవాలి మనం? నేర్చుకోవాలా? తండ్రి వలెనే నడుచుకోవడం నేర్చుకోవాలా. అంటే అబ్రహాము వలెనే. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడాను. అలా ఇస్సాకు నడుచుకున్నాడు. అదే రీతిని మనం కూడా నడుచుకోవాలి అనడానికి ఇస్సాకు మన ముందు ఒక మాదిరిని ఉంచిపోతా ఉన్నాడు. దేవుని మాటకు విధేయత చూపడంలో ఒక మాదిరి. తద్వారా కొన్ని ఇబ్బందులు వచ్చినా సరే అక్కడే నిలబడి ఉండడంలో కూడా తను ఒక మాదిరి మనకి చూపిస్తూ ఉన్నాడు. ఇంకా ఏంటంటే, పిలిచినవాడు, నువ్వు ఇక్కడే ఉండని చెప్పినవాడు, ఈ ప్రకారంగా నువ్వు నడుచుకోవని బోధించినవాడు మళ్ళీ విడిచిపెట్టడు, మన వెంటే ఉంటాడు. మళ్ళీ ఎవరు ద్వేషిస్తారు, ఎవరు మనల్ని చూసి అసూయపడతారు, అలాంటి వారిని మన దాకా తీసుకురాగలడు, మనతో సమాధానం పడేలా వాళ్ళని తీసుకురాగలడు అనడానికి కూడా మనకి ఇస్సాకే ఒక మాదిరిగా మనకి కనబడతా ఉన్నాడు కదా. చక్కటి మాదిరి. ఇవన్నీ ప్రభు మనకు చూపెడతా ఉన్నాడు. అలా ఎవరైతే ఆ మాదిరిని అనుసరించి వెళ్తారో వాళ్ళే వృద్ధిలోకి వస్తారని ఇస్సాకును వృద్ధి పొందించి చూపించాడు మనకి. దేవుని ఆరాధించడానికి ఎందుకంటే మంచి కారణాలు మనకి అవసరం లేదు. దేవుని ఆరాధించేద్దాం.
ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు స్తోత్రాలనైనా. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మా పితరుడైన ఇస్సాకును గురించి 5వ వారంగా మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి స్తుతిస్తూ గానపరుస్తున్నాను. ఆయన మరి కరువు వచ్చినప్పుడు ఇస్సాకు నేను గెరారులోనే ఉండు అని మీరు చెప్పారు. ఇక్కడే పరవాసిగా ఉండు అని చెప్పారు. ఎందుకంటే తను ఓ పెద్ద ఊరే, తనతో పాటు ఉండే దాసుల కుటుంబాలు మరి వందల్లో ఉంటాయి, 600-700 ఉండొచ్చు. తను ఒక చోట ఉన్నాడంటే అక్కడ ఒక ఊరు ఉంటుంది. రాజులే అతను చూసి భయపడే అంత స్థితి. నువ్వు ఇక్కడ పరవాసిగా ఉండు అన్నప్పుడు తను అక్కడ పరవాసిగానే ఉన్నాడు. తద్వారా వచ్చినటువంటి ఇబ్బందులను కూడా మీ మీద ఆనుకుని ఎదిరించి ముందుకెళ్ళాడు. కాబట్టి తన పట్ల మీరు అద్భుతాన్ని జరిగించారు. సాక్షాత్తు ఆ దేశపు రాజుని తనతో సమాధాన పడడానికి, సంధి చేసుకోవడానికి తీసుకొచ్చినటువంటి వారుగా ఉన్నారు. అలానే ఇస్సాకు ఎదురైన రీతిని మాకు కొన్ని శోధనలు, సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. అది మీ మాట చొప్పున మేము ఓపికతో వాటిని పోరాడుతూ స్థిరంగా ఉండగలిగితే మమ్మల్ని ద్వేషించేవారిని, మా మీద అసూయపడేవారిని, మాతో పోరాడేవాడిని కూడా మీరు మా దగ్గరికి తీసుకొచ్చి సమాధానపరచడానికి మీరు చాలిన దేవుడని ఇస్సాకు జీవితం ద్వారా మాకు నేర్పిస్తున్న ఈ సత్యాలను బట్టి మీకే కృతజ్ఞత ఆస్తుతులు. ఆ రీతిగా నడుచుకోవడానికి సహాయం చేయండి. ఇప్పుడైతే ఆరాధించిపోతున్నారు, మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సహాయం చేయమని మా ప్రభువును, మా రక్షకుడునైనా యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశులను గాను నియమించెను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాం. కృపగలిగిన మా దేవ, వందనాలు స్తోత్రాలు. మరొక మారు మీ కృపాసనం వద్దకు వస్తున్నాం. మా వెనుకలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దేనుండి బలహీనుని ప్రభా మాట్లాడడానికి మరొక మారు నిలబడబోతుండగా నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నోట నింపి మీరే మాట్లాడుకుని మహిమ పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా పిల్లలందరిని బట్టి వందనాలు స్తోత్రాలు. ఈ కొద్ది సమయం తమ హృదయాలు, చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగానే సహాయం చేయమని ప్రభువును, మా రక్షకుడునైనా యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రింగు లేదు, నీకు రింగు లేదు, బయటకు వచ్చారు. రింగు లేదు, బయటకు వచ్చారు. మన పితరుడును అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి ఎఫెసీ సంఘానికి రాసినటువంటి ఈ పత్రిక ఆయన ఖైదు చేయబడి, అంటే జైల్లో గృహ నిర్బంధంలో ఉంచేసిన తర్వాత ఇక ఆయన బయటికి తిరిగి అది ఇది చెప్పడానికి అవకాశం లేకుండా ఉండిపోయినప్పుడు ఆయన ఒక 4 పత్రికలు రాశాడు. తిరుగుతూ చెప్తూ ఉండేవాడు మౌఖికంగా. ఇప్పుడు తిరిగే శ్రమ లేకుండా ఇప్పుడు ఆయన్ని నేడుపట్టున పెట్టేశారు. వేళకి ఏదో కొద్దిగా భోజనం పెడతారు, రాసుకుంటకి పెన్ను, పేపర్లు ఇస్తారు. జైల్లో ఉండి కూడా ఆయన పరిచర్య చేశాడు. 4 పత్రికల్లో ఇందులో మొదటి పత్రిక ఇది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటిది.
ఆ తర్వాత రెండవదిగా కొలసీలకు రాశారు, కానీ ఇది మనకి తర్వాత ఇవ్వబడింది, క్రమంలో లేదు. ఆ మూడవదిగా ఫిలిప్పీలకు రాశాడు. ఆ తర్వాత ఫిలోమోనుకు వ్యక్తిగతంగా రాశాడు. ఇలా ఈ 4 పత్రికల్ని వీటిని ప్రిజన్ లెటర్స్ అంటారన్నమాట. ఖైదులో ఉండి రాసి, అంటే ఈయన ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇది సంకల్పంగా చెప్తారు. ప్లాన్, దేవుని యొక్క ప్లాన్ ఏమిటి, ఆయన సంకల్పం ఏమిటి, ఆయన ఉద్దేశాలు ఏమిటి, వాటిని ఎలా ఆయన నెరవేర్చుకుంటాడు అనేటువంటిది ముఖ్యంగా ఎఫెసీయులకు రాస్తూ ఆయన చెప్తాడు. ఇంకా తర్వాత ఫిలిప్పీ అయితే స్థానం, పొజిషన్ అన్నమాట. ఓ పొజిషన్, సంఘానికి ఉన్నటువంటి స్థానం ఏంటి, అందులో ఆయన నియమించుకున్నటువంటి వారికి ఉన్నటువంటి స్థానం ఏంటి, వీటిని ప్రస్తావన మనకి ఈ పత్రికలో మనకి కనబడుతుంది. అలానే కొలసీలు రాసిన పత్రికలో పవర్ బేస్డ్గా ఉంటుంది. దేవుని శక్తి, ఆయన ప్రభావం, శక్తి అన్నమాట. దాన్ని దీనిలో అయినా ప్రస్తావిస్తాడు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇందులో ఏమన్నా దీన్ని ఆయన ప్లాను, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశాలు. అదే ఉద్దేశాలు ఇప్పుడు ఈ 13వ వచనంలో మనం చదివాం. అంటే ప్రారంభం నుంచి కూడా ఆయన ఉద్దేశాలు ఏమంటే మరి నిరంతరం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకు దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచాడు, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ప్లాన్ ఏంటి అంటే మనం 22 నుంచి అడుగుతాం. మూను పడ్డి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెల్లిపోవు, మీరు ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలనేది ఆయన ప్లాన్. ఆ ప్లాన్తో మనల్ని ఎక్కడ ఉంచాడు అనేటువంటి ఉద్దేశాన్ని రాస్తాడు. ఇక్కడ 13వ వచనంలో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరగడానికి ఆయన ఉద్దేశాలు ఇవి. ఏంటంటే పరిశుద్ధులు ఇంకను పరిపూర్ణులు కావాలి. పరిశుద్ధులు అయిపోయాను నేను పరిశుద్ధులు అయిపోయానంటే సరిపోదు. వాళ్ళు అందులో పరిపూర్ణులు కావాలి. అంటే చివరి వరకు ఆ పరిశుద్ధతను కాపాడుకొని అది క్రమక్రమంగా ఇంకా ఎదుగుతూ ఉండాలని. అలాగే క్రీస్తు శరీరం అంటే సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి, అలాగే మరి పరిచర్య, ప్రభు పరిచర్య సంఘాలలోనూ అలాగే బయట సమాజంలోనూ పరిచర్య ధర్మం జరగడానికి ఆయన ఉద్దేశాలు ఉన్నాయి. ఇక్కడ కొందరిని ఏం చేశాడంట, అపోస్తలులుగాను, కొందరినేమో ప్రవక్తలను గాను, కొందరినేమో సువార్తికులుగాను, కొందరినేమో కాపర్లుగాను, కొందరినేమో ఉపదేశకులుగాను నియమించను. ఆయన అపాయింట్ చేశాడు. ఆయన వేటిని జరిగించాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధులకేమో ఇంకనూ సంపూర్ణతనివ్వాలని, సంఘమేమో క్షేమాభివృద్ధి పొందాలని, అలాగే పరిచర్య ధర్మం కూడా జరగాలి. ఈ మూడిటి కొరకై ఆయన నియామకాలు ఆయన ఏర్పరచుకొని నియమిస్తాడు. ఒక కంపెనీలో అందరూ ఒకే పని చేస్తారా? ఏదైనా ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి, అందులో అందరికీ ఒకటే పని ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని కేటాయింపబడుతుంది. వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేస్తేనే ఆ పరిశ్రమ నుంచి వస్తువు బయటికి వస్తుంది. అది వచ్చే క్రమంలో చాలామంది చాలా పనులు చేయాలి. మామూలుగా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టి సామాగ్రిని కొంటాడు ఒక ఆయన. అవి వాళ్ళు పంపిస్తే వాటన్నిటినీ లోపలికి ఏ మిషన్లకి ఎక్కడెక్కడ చేర్చాలో అక్కడికి చేర్చేవాడు ఒక పని చేస్తాడు. ఆ మిషన్కి వచ్చిన తర్వాత ఆ మిషన్ దగ్గర పనిచేసేవాడు తన బాధ్యత ఏమిటి, తను పని చేస్తాడు. ఇప్పుడు కారు తయారు చేసే పరిశ్రమ అనుకోండి, కారు తయారు చేసే ఫ్యాక్టరీ. కారులో చాలా భాగాలు ఉంటాయి కదా, అన్నీ ఒకళ్ళు చేయరు. కారు
మెయిన్ బాడీ ఫ్రేమ్ ఒకళ్ళు చేస్తారు, ఆ ఫ్రేమ్కి ఉండే డోర్లు ఒకళ్ళు చేస్తారు, ఆ విండ్షీల్డ్ ఒకళ్ళు చేస్తారు. అన్నీ ఒక చోట తయారు కావు. ఇంజిన్లో పార్ట్లు ఒక్కోటి ఒక చోట తయారవుతుంటుంది. స్టీరింగ్ ఒక చోట తయారవుతుంది, టైర్లు, రిమ్ములు ఇవన్నీ వేరు వేరు చోట్ల విభాగాల్లో తయారయ్యి ఆఖరికి అన్నీ ఒక చోటకు వచ్చి అసెంబ్లీ అయ్యి కారు నడుపుకుంటూ బయటకు వస్తారు. అది బయటకు రావాలంటే ఎవరి పని వాళ్ళు చేయాలి, ఒకరి పనిలో ఒకళ్ళు చొరబడకూడదు. అలాగే విశ్వాసి దేవుని నిత్యారాజ్య వారసత్వాన్ని సంపాదించుకోవాలంటే కొంతమంది కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. సంఘం క్షేమాభివృద్ధి చెందడం అంటే ఏంటి? విశ్వాసంలో బలపడి నిరీక్షణ గలవారై ఈ లోకయాత్ర ముగించేంత వరకు ప్రతివారు కూడా ఆ విశ్వాసం నుంచి తొలగిపోకుండా ఉండాలి. అలా ఉండేలా చేయడానికి కొందరికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడు. కొంతమంది ఏం చేయాలి? కొందరు అపొస్తలులుగా అంటే వాళ్ళు ఇక్కడికి అక్కడికి పంపబడతారు, పంపబడి విషయాలను తెలియపరుస్తారు. అపొస్తలుడు అంటే పంపబడిన వాడు అని అర్థం. అలా ఒక చోటే స్థిరంగా ఉండిపోరు, తిరుగుతూ ఉంటారు. 12 మంది శిష్యులను అపొస్తలుల్లో చేర్చబడ్డారు. బర్నబా, అలాగే పౌలు, శీల వీళ్ళందరూ కూడా అపొస్తలుల్లోకి వచ్చారు. వీళ్ళందరూ ఒక చోట ఒక సంఘాన్ని కట్టేసుకుని స్థిరంగా ఉండలే, వాళ్ళు తిరగడమే, తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ సువార్తను ప్రకటిస్తూ బలపరుస్తూ స్థిరపరుస్తూ అక్కడ సంఘాన్ని కట్టి ఒకరికి అప్పచెప్పేసి ఇంకో చోటుకి వెళ్ళిపోతారు. అలా తిరుగుతూ ఉంటారు. వాళ్ళని అపొస్తలులు అంటారు. కొందరు అపొస్తలులు, కొందరేమో ప్రవక్తలు. వాళ్ళు ప్రవచిస్తూ ఉంటారు, అంటే నిరంతరము దేవుని సన్నిధిని కనిపెడుతూ దేవుడు ఏం బయలుపరుస్తుంటాడో ఆ విషయాల్ని చెప్తూ ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళు అపొస్తలులు కాదు, వాళ్ళు తిరగరు. అలాని వాళ్ళకు ఒక సంఘం ఉండిపోదు. మొత్తం అన్ని విషయాల గురించి ప్రవచన చేసేటువంటి వాళ్ళు ప్రవక్తలుగాను, కొందరు సువార్థికులు, వీళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉంటారు. అపొస్తలులు లాంటి వాళ్ళే. అపొస్తలులు కొంచెం తేడా, అపొస్తలులకు విదేశాలకు వెళ్ళిపోతుంటారు. సువార్థికులు అంటే ఆయా గ్రామాన వీధులకు తిరుగుతూ సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు సువార్థికులుగాను. కొంతమంది సంఘ కాపరులు, సంఘ కాపరి అలాగే సంఘంలో ఉపదేశం ఇవ్వడం. సంఘ కాపరి ఉపదేశాలు కూడా ఇస్తుంటాడు. వీళ్ళు కాకుండా పని కట్టుకుని పిలుపుని అందుకుని పిలిచిన కాడికల్లా వెళ్ళి ఉపదేశిస్తూ ఉంటారు కొంతమంది. మనం మీటింగ్లు పిలిస్తే వస్తారు కదా, ఇప్పుడు సంఘ కాపరి నాది, నేను సంఘ కాపరిత్వం నాది. అలాగే డైలీ కార్యక్రమాలు ఉపదేశాలు జరుగుతూనే ఉంటాయి. అలాగే ప్రత్యేకించి మీటింగ్లు పెట్టినప్పుడు బయట నుంచి అవలోకలు వచ్చి ఉపదేశాలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి సంఘాలు ఉండవు. ఇప్పుడు సామేల్ ఆనంద్ కుమార్కి సంఘం ఉండదు. ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళి ఉపదేశిస్తుంటాడు, తిరుగుతూ ఉంటారు. ఇలా అన్నమాట. అలాగే భీమవరం సీఎను కూడా వస్తుంటారు, వాళ్ళు ఎంప్లాయీసే, వాళ్ళకి సంఘాలు ఉండవు. అదే రీతిని కొంతమంది ఉపదేశకులు అనమాట. ఇన్ని విభాగాలు ఉన్నాయి. అందరి పని వాళ్ళది ఇచ్చాడు. అందరూ ఒకే పనికి నియమించబడిన వారు కాదు. అలానే ఇప్పుడు మనకి ఒక ఇంటికి మనం వచ్చేసామనుకోండి, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటే పని ఉండదు. ఒక్కోళ్ళకి ఒక్కో పని. ఒక్కోళ్ళకి ఒక్కో పని అంటే దేవుడు చూపించే పని. అప్పటికప్పటికి ఏం పని కనపడుతుందో అందులో జరబడిపోయి చేసేయడమే. ఇంకొకళ్ళు ఆల్రెడీ ఒకళ్ళు ఉన్నారు కదా, అందులో మళ్ళీ వాళ్ళు జరపడకూడదు. వాళ్ళకి ఆ పని ఇచ్చాడు దేవుడు, ఆ పని చేస్తున్నారు. మనకేం పని ఉందని ఇంకో పని చూసుకోవడం, ఇంకోటి కనపడితే దానికి. అలా మనకు మనంగా దేవుడు చూపించేదాన్ని చెప్పాను కదా. ఇది వరకు ఒక సహోదరి విమానం నడిపేటువంటి పైలట్ అని, జయరాజ్ గారు వస్తున్న విమానాన్ని ఆవిడే నడిపెట్టుకొని వచ్చిందని. ఆయనకంటే ముందు వచ్చేసి మందిరం దగ్గర టాయిలెట్స్ అన్నీ క్లీన్ చేసిందని. ఆవిడకి ఎవరు చెప్పారో పని? ఆవిడ అంటుంది, ఇవాళ ప్రభు నాకు పని ఇచ్చాడని.
అంటే తను వచ్చేసరికి అక్కడ ఏ అవసరత ఉందో అదే తన కోసం ఉంచాడు దేవుడు ఆ పని. అది తన సొంతం చేసుకుని తను చేసేయాలంతే. అచ్చి ఈ పని నేను చేస్తానంటే ఇది నేను కాదు చేసేది అని వెళ్ళిపోతే దేవుడు ఇచ్చిన పని నువ్వు కాదన్నావు అంతే. ఎందుకంటే దేవుడు పరిశుద్ధపరిచిన దాన్ని మనం నీచం అనుకోకూడదంట. పేతురు గారికి చూపించాడు కదా, అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో చూపించాడు. నేను పరిశుద్ధ పరిస్థితి నువ్వు అసహ్యం అంటావా అని అడిగాడు ఆయన్ని. అలాగే అన్ని పనులు దేవుని ఇంటి పనులే, ప్రతీది పరిశుద్ధమే. ఇందులో పరిశుద్ధం కానిదంటూ ఏం లేదు. పరిశుద్ధ సన్నిధి అన్నప్పుడు ఇక్కడ జరిగేది అన్నీ కూడా పరిశుద్ధమే. పాటలు పాడే కార్యక్రమం పరిశుద్ధమే, ప్రార్థన చేయడం పరిశుద్ధమే, వాక్యం చెప్పడం పరిశుద్ధమే, శుభ్రంగా అంతా తుడవడం పరిశుద్ధమే, తడిగొడ్డు పెట్టడం, అలాగే వాళ్ళ కుర్చీలు వేయడం, దుప్పట్లు పరచడం, ఇంకా ఈ ప్యాన్లు దుమ్మట్టేసి దాన్ని శుభ్రంగా ఒకసారి తుడవడం, ఈ దేవుని ఇంటి పనులన్నీ ఇది పరిశుద్ధ సన్నిధి కాబట్టి పనులన్నీ దానికి సంబంధించినటువంటి పనులే. ఇందులో తక్కువ పని ఎక్కువ పని ఏం లేదు. ఎక్కడ నీ ప్లేస్ కనపడుతుందో అక్కడి నుంచి ఆయన అయిపోవాలి అంతే. ఎక్కడ నీకు ప్లేస్ కనపడుతుందో అక్కడ జాయిన్ అయిపోవాలి. ఎందుకంటే ఆయన ఇంట్లో ఇది పరిచర్య ధర్మం జరగడం కోసమే ఈ ఏర్పాట్లన్నీ ఆయన చేశాడు. ఇంకా ఇలా చేయడం ద్వారా పరిశుద్ధులు పరిపూర్ణులు అవుతారు. మారుమనసు పొంది బాప్తిసం పొంది బలలో పాలు పొందుతూ నేను పరిశుద్ధుణ్ణి పరిశుద్ధురాల్ని అనుకునే వాళ్ళు సంపూర్ణులు కావాలి. అంటే అందులోంచి మళ్ళీ అటు ఇటు తొలగిపోకూడదు. నిరంతరంగా ఇంకా 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 ఓ సంచులు ఒక్కొక్క రాయి ఎత్తా ఉంటే ఏమవుద్ది? ఖాళీ అయిపోద్దా, నిండిపోతూ ఉంటుందా? నిండిపోతూ ఉంటుంది. పరిశుద్ధులు ఈ పరిచర్యలో ముందుకు సాగడం ద్వారా మరింత పరిపూర్ణులు అవుతారు, సంపూర్ణులు అవుతారు. దేవుని ఉద్దేశం అది. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలా. అలాగే ఆయన యొక్క శరీరం అంటే సంఘం క్షేమంగా అభివృద్ధి చెందుతూ ఉండాలా. అలాగే ఇక్కడ పరిచర్య ధర్మం నిరంతరంగా చక్కగా జరుగుతూ ఉండాలి. అందుకొరకు ఆయన కొన్ని డిపార్ట్మెంట్లను ఏర్పాటు చేశాడు. అందులో మనం ఈ మాత్రం కూడా సంకోచం నేను ఇదేంటి అదేంటి అని అనుకోకుండా ఏది పని ఉంటే ఆ పనిలో జాయిన్ అయిపోవాలా, చేసేయాలి. దేవుడు ఎప్పుడు చూస్తుంటాడు. ఆఫీసుల్లో లేదా పరిశ్రమల్లో పనిచేసేటప్పుడు కాన్ఫిడెన్షియల్ రికార్డ్స్ ఉంటాయి, డ్యాగ్ అకౌంట్లు ఉంటాయి. డ్యాగ్ అకౌంట్లు అవి మనకు తెలియదు, ఎవరు ఎలా పనిచేస్తున్నారు. మేనేజర్ గారు రత్నారెడ్డిని గబగబా పనిచేసి ఆయన లేకపోతే అలా పడేసి అలా చూస్తున్నాడా మనకి తెలియకుండా అబ్జర్వేషన్ ఉంటుంది. ఆ తర్వాత ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు దానిని బట్టే ఇస్తారు. ఒకళ్ళు వచ్చారా లేదా, ఒకళ్ళు చూస్తున్నారా లేదా అనుకుంటే తనకి ఏ పని అయితే కేటాయించారో ఆ పనిని లోపం లేకుండా ఎవరు చేస్తున్నారో వాళ్ళకి 100 మార్కులు పడతాయి. నెక్స్ట్ ప్రమోషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళని పరిగణలోకి తీసుకుంటారు. అంతేగాని ఎగ్గొట్టేసి ఎవరిని వస్తే చూసి ఎవరు రాకపోతే మానేసి కబుర్లు ఆడుకుని ఇలాంటి వాళ్ళకి ఇప్పటికీ ప్రమోషన్ పొందుతాడు. ఆయన ఆఖరి దాకా అలాగే ఉండిపోతాడు. అలా ఇక్కడ కూడా అంతే. ప్రభువు చూస్తున్నాడు, ఆయన ఎప్పుడు చూస్తున్నాడు. కాన్ఫిడెన్షియల్ అది. మనుషులు ఒకసారి చూస్తారు, ఒకసారి చూడరు. కాబట్టి మనుషులను పెట్టి మనం పని చేస్తే అప్పుడు కూడా మనం దూరం అయిపోతాం, పొందాల్సింది పొందకుండా అయిపోతాం. అందుకని మన పని మనం లోపం లేకుండా, వారు వీరు వారి కోసం వీరి కోసమో కాకుండా మన కోసం మనం, ప్రభు కోసం మనం అలా చేస్తూ ఉండాలంతే. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆల్రెడీ ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నటువంటి వారు ఇంకనూ బలపడతారు, ఇంకనూ స్థిరపడతారు. ఇంకా పొందకుండా ఉంటున్నటువంటి వాళ్ళు పొందేందుకు వారి అడుగులు దగ్గర పడుతుంటాయి. ఈ క్రమంలో క్రమక్రమంగా వాళ్ళు కూడా పరిపూర్ణంగా మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తీసం పొందడానికి ఇష్టపడతారు. అక్కడికి దారి పడుతుంటుంది. ఆల్రెడీ అక్కడికి ఉన్నవాళ్ళు మరి ఇంకనూ సంపూర్ణులు అవుతారు. ఆల్రెడీ పరిశుద్ధులే అని చెప్పాడు ఇక్కడ. పరిశుద్ధులు సంపూర్ణులు ఉన్నట్లు ఆల్రెడీ పరిశుద్ధులే కదా, వాళ్ళు ఇంకా సంపూర్ణులు అవ్వడం ఏంటి?
ఈ పని చేయడం వల్ల చేసే కొద్దీ కదా నిపుణత ఇంకా పెరుగుద్ది కదా, చేసే కొద్దీ ఇంకా నైపుణ్యం పెరుగుద్ది. అలాగే ఆ పరిశుద్ధ జీవితం జీవిస్తున్న కొద్దీ మరింత పరిపూర్ణులు అవుతాం, మాదిరికరం అవుతాం. అలా ఉండాలని ఈయన కోరుకుంటూ ఈ జైల్లో ఉండి రాసినటువంటి మాట. తర్వాత ఏమంటాడంటే, మీకు మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవుచు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక అంటాడు. అంటే పసిపిల్లలు వాళ్ళకి ఒకటే, ఇంకా వేరేది ఉండదు. పెద్దోళ్ళు అన్నీ వాళ్ళకి తెలిస్తే అన్నిటి మీద వాళ్ళ దృష్టి ఉంటుంది. పసిపిల్లలు ఓ దాన్ని పట్టుకుంటే ఒకటే. ఈ కానివ్వండి పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ మిస్సు ఏం చెప్పిందో అదే వేదం. ఇంకా ఇంకెవరేం చెప్పినా నీకేంటారు, ఇంకా మా మిస్ ఇలాగే చెప్పారు. పసిపిల్లల మనస్తత్వం అని చెప్పింది వేదం అంతే. కొంతమంది ఏమో తప్పులు చెప్తారు వాళ్ళు, అది తప్పమ్మా, అది కాదురా, ఇది కరెక్ట్ అన్న వినరు. మా మిస్ ఇదే చెప్పారంట. పిల్లలు ఎలా స్థిరంగా ఉంటారు, అటు ఇటు ఊగిపోరు, అటు ఇటు వెళ్ళిపోరు, ఇంకా తొందరగా లోబడిపోరు. ఒకసారి వాళ్ళ బుర్రలోకి ఎక్కిన తర్వాత దాన్ని అట్టుకుని పోతారు. అలాగే ఇక్కడ కూడా మనం అలాగే ఉండాలంటాడు. పసిపిల్లల మనస్తత్వం కలిగి ఉండాలి. నమ్మిన దాన్ని విడిచిపెట్టకుండా అందులోనే పోవాలి. వీళ్ళు చెప్పేస్తే అటు ఇటు మారిపోకూడదు. చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటారంట. అటు ఇటు తప్పించే వాళ్ళు ఇంకానే ఉంటారు. మనుషుల మాయోపాయములు, వంచన, అలాగే తప్పు మార్గానికి లాగేటువంటి కుయుక్తి, గాలికి కొట్టుకుపోయేటువంటి, అలాగే కల్పించబడిన ప్రతి ఉపదేశము, ఇవన్నీ ఉన్నాయి. ఇటువంటి వాటికి లొంగిపోకుండా ఉండాలి అంటే పసిపిల్లలమై ఉండాలా. ఒకసారి నమ్మిన తర్వాత దాన్ని విడిచిపెట్టకుండా స్థిరంగా ఉండాలి. అలా ఉండాలి. అలా ఉంటేనే మనం తర్వాత పరిశుద్ధులు, తర్వాత సంపూర్ణులం అయ్యేటువంటి వీలు ఉంటుంది అని చెప్పేసి. కాబట్టి మరి బలలో పాలు పంపులు పొందబోతున్నాను. మనం ఎలా ఉన్నాము ఒకసారి చెక్ చేసుకోవాలంట. పూర్తిగా చెక్ చేసుకోవాలా. నిలకడగా ఉండాలి. నిలకడ, పసిపిల్లల్లో నిలకడ ఉంటుంది. ఇక మాయోపాయాలు వాళ్ళకి తెలవు అసలు. ఒకసారి అబద్ధం చెప్పకూడదమ్మా అన్నాం అనుకోండి, దానికే కట్టుబడి ఉంటారు. ఒకవేళ అమ్మ అబద్ధం చెప్తున్నా వాళ్ళు ఏం చెప్పేస్తుంటారు. మళ్ళీ అమ్మ చెప్తుంది కదా అని అలా వెళ్ళిపోరు, అటు ఊగిపోరు. మనకి ఎదురవుతుంటాయి కదా కొన్ని పరిస్థితులు ఇంట్లో. ఏమో ఇరుగు పొరుగు వాళ్ళు ఇది వరకు మరి గిన్నెలు ఇచ్చుకొని ఇచ్చేవారు. కొత్త టీ పొడి అట్టవాలేదు, పంచదార అట్టవాలేదు, కారం అప్పట్టవా అంటే వచ్చేవారు. ఇప్పుడు వస్తున్నారా అంటే లేదు, కొట్లు మీద ఈజీగా దొరికేస్తున్నాయి కదా. అప్పుడు అందుకే దొరికే కాదు, కుట్లు అందరూ అయిపోతూ ఉండేవి. మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి ఎక్కడి నుంచో. ఈ లోపల ఎరువు వెళ్తూ ఉండేవారు. కొంతమందికి పట్టుకెళ్ళవు కానీ తెచ్చేవడం అలవాటు ఉండదు. కొంతమంది మనస్తత్వం అలా ఉంటుంది, పట్టుకెళ్తారంటే తెచ్చేవారు. అలాంటి వాళ్ళు చూసి ఏంటది అమ్మ మళ్ళీ రెండోసారి అడిగితే మొన్న అట్టుకెళ్ళింది ఏం లేదని పాపం లేదు అంటుంది. కానీ పిల్ల నిజం చెప్పేస్తుంటుంది. అయ్యి ఉంది కదమ్మా, ఆ సెల్ఫ్లో ఉంది అది చెప్తుంది. పాపం అలా ఉంటారు అన్నమాట పసిపిల్లలు. అటు ఇటు ఊగిపోరు, వాళ్ళ ఆలోచనలు మారదు, నిజమేదో అదే చెప్తూ ఉంటారు. అందుకని ఆ మాట చెప్పాడు ఇక్కడ. మనము ఇక మీదట పసిపిల్లలమయ్యుండి అలా ఉండాలంటున్నాడు. పసిపిల్లల్లాగానే మనం ఉండాలండి. యేసుప్రభు కూడా అదే చెప్పాడు కదా, పసిపిల్లలు నా దగ్గరికి రానియండి, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే, మీరు మార్పు చెంది ఇలాంటి వారు అయితే తప్ప మీరు దేవుని రాజ్యంలోకి పోరని శిష్యులకి క్లాస్ పీకాడు ఆయన. నాకు కూడా ఉంటున్నాం కదా, మీరు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? మీరు ఎలా ఉండాలి? ఈ పసిపిల్లల్లా ఉండాలా. అప్పుడు కానీ మీరు నా రాజ్యంలోకి రారని శిష్యుల్ని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చాడు, హెచ్చరిక చేశాడు. కాబట్టి ఇక్కడ పౌలు గారు అదే చెప్తున్నాడు. ఇక మీదట మనం ఎలా ఉండాలంట, కల్మషం లేకుండా, కపటం అనేది లేకుండా, మోసం అనేది లేకుండా, అబద్ధం అనేది లేకుండా, ఉత్తిని అటు ఇటు జారిపోకుండా స్థిరులై మనం ముందుకు వెళ్ళాలంటే
పసిపిల్లల్లాగానే ఉండాలంట. వాళ్ళకి ఇంకా చాలా చాలా తెలియవు. మోసం తెలియదు వాళ్ళకి, ద్వేషించడం తెలియదు వాళ్ళకి, ఎవరిని ప్రేమించాలి ఎవరిని ద్వేషించాలి అలాంటివి ఏమీ వారికి ఉండవు. అందరితోని ఒకేలా ఉంటారు, ఒకేలా ఉంటారు అందరితో. ఇంటికాడ ఎన్నైనా ఉండొచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడుకుంటూ దెబ్బలాడుకుంటూ ఉండొచ్చు, వాళ్ళ పనిలో కలిసే ఉంటారు. వాళ్ళకి ఆ గొడవలు ఉండవు. మనం నేరి పెడతాం వాళ్ళకి, వాళ్ళకి మనకి పడదు. వాడితో మాట్లాడుకో, వాడి దగ్గరికి వెళ్ళకు, స్నేహం చేయకు మనం అంటాం. కానీ పాప మరి జాలిగా చూస్తాడు, వెళ్ళిపోయి నీతో మాట్లాడొద్దు అందరూ అమ్మ అమ్మ అడిగి చెప్పేస్తాడు వెళ్ళి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. అందుకనే ఆ స్థితికి మనం వచ్చేయాలంటాడు. ఇక మీదట మనం పసిపిల్లలమయ్యుండి అంటాడు కదా. కపటం లేకుండా మనం ఉండాలి. వాళ్ళలో పాలు పొందేటువంటి వాళ్ళు అలాంటి మనస్తత్వమే ఉండాలి. వాళ్ళు ఏ విధమైన భేదభావం ఉండకూడదు, ఏ విధమైనటువంటి ద్వేషం ఉండకూడదు, ఏ విధమైనటువంటిది అలా ఒకరి మీద ఒకరికి కోపాలు ఉండకూడదు. కలిసిపోయి మనస్తత్వం అనమాట. అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే కలిసిపోతారు పిల్లలు కదా. అలా మనం పాము పగ పట్టేస్తాం అంతే. మనిషి ఎదురు పడితే చాలు, ఏంటో పాము మీద ఏమైనా పడిపోద్దా, నీ మెల్ల నొప్పి పడతాయి ముందు తిప్పుకుంటే. కానీ అలాగే చేస్తుంటాం మనం. అలా ఉండకూడదు. అలా కనుక మనం ఇంకా ఉండి అది మనకి క్షేమం కాదు. దానివల్ల అనేకులు రోగులు బలహీనలు అయిపోతున్నారు, చాలామంది చచ్చిపోతున్నారని చెప్తున్నాడు దేవుడు కదా. కాబట్టి మన మనస్తత్వం ఎలాంటిది? పసిపిల్లల మనస్తత్వంలాగానే ఉందా? కల్మషం లేకుండా, కప్పటం లేకుండా, మోసం లేకుండా, ద్వేషం లేకుండా, అందరినీ ఒకేలా ప్రేమించగలిగేటువంటి మనసు ఉందా? యేసు ప్రభు అందరినీ ప్రేమించాడు. ఆయనలో కప్పటం లేదు, ఆయనలో మోసం లేదు, ఆయనలో ఏ ద్వేషము లేదు, ఏ భేదభావాన్ని అయినా చూపించలేదు. ఆయనకి వారసులై ఉండాలంటే మనం కూడా ఆయన వల్లనే ఉండాలా, అంటే పసిపిల్లల్లానే ఉండాలి. అప్పుడు మాత్రం అందులో పాలు పొందే అర్హత మనకి లభిస్తుంది. దేవుడి మాటల్ని దీవించునుగాక.